అక్షర సమామ్నాయ అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే శబ్దవాదిభిః పునశ్చాజ్ఞాతం తస్మై. మనము అవ్యయీభావ సమాస ప్రకరణంలో ఉన్నాము. అవ్యయీభావ సమాస ప్రకరణంలో సుప్రతిన మాత్రార్థే అన్నటువంటి సూత్రం వరకు చూసాము. ఇంతకుముందు వరకు మనం చర్చించిన విషయాలు ఏమన్నా మళ్ళా క్లియర్ చేయవలసినవి ఏమైనా ఉన్నాయండి? ఓకే, మనం ముందుకు వెళ్దాము. వారు అది దాంట్లో ఆ గ్రూప్ లో పెట్టారు, చాలా సంతోషము. లక్ష్మారెడ్డి గారు కదా. అలా మీరు అలా చేయడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే అవి వాటికి సంబంధించి మీరు పరస్పరం డిస్కస్ చేసుకోవడం వల్ల ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తే చాలా బాగుంటుంది అనమాట. గురువు గారు, ఇక్కడ అవ్యయీ భావ అవ్యయీ భావాశ్చ ఈ రెండిటికి తేడా ఏమిటండి? రెండు సూత్రాలు ఇవి. అవ్యయీ భావ అవ్యయీ భావశ్చ. అవ్యయీ భావశ్చ అని ఉందా? అవునండి. అవ్యయీ భావ అవ్యయీ భావశ్చ అనేటువంటిది అది 2-4-18. అవ్యయీ భావ అనేది అధికార సూత్రం అండి. ఓకే ఓకే. అవ్యయీ భావశ్చాలు రెండు ఉన్నాయి. అవ్యయీ భావ అధికారయం, అది అధికార సూత్రం అండి. ఓకే. అవ్యయీ భావశ్చ ఇది నపుంసక లింగత్వం చెప్తుంది. నపుంసక లింగ. ఇప్పుడు చూడండి, అవ్యయీ భావశ్చ రెండు సూత్రాలు ఉన్నాయి చూడండి. మొదటి అధ్యాయం మొదటి పాదంలో ఉన్న అవ్యయీ భావశ్చ అన్న సూత్రము అవ్యయ సంజ్ఞను విధించేది. ఇప్పుడు మనము అవ్యయీ భావము అనేది ఒక సమాసం యొక్క పేరు కదండి. ఆ సమాసము ద్వారా అయినది అవ్యయం అయితేనే కదా దాని తర్వాత ఉండేటువంటి సుప్పులు లుక్ అవుతాయి. ఓకే. దాని తర్వాత ఉండేటువంటి అకారాంతం అయితే గనుక ఇది కావడం, ఇవన్నీ కూడా అవ్యయం అయినప్పుడే సుప్పులు లుక్ అవుతాయి అన్నమాట. మరి అవ్యయీ భావ సమాసము అవ్యయము ఎప్పుడైంది? అవ్యయము తర్వాత ఉండేటువంటి సుప్పులు లుక్ కావడానికి సూత్రం ఉందన్నమాట. కానీ అవ్యయీ భావ సమాసము తర్వాత సుప్పులు లుక్ కావడానికి సూత్రం లేదు. అందుకని అవ్యయీ భావ సమాసము ద్వారా పుట్టేది ప్రతిదీ అవ్యయమే అవుతుంది అని చెప్పేది 1:1:41. 1:1:41 మీరు ఇట్లా క్లిక్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట అండి. ఇప్పుడు అవ్యయీ భావశ్చ ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇదిగోండి, ద వర్డ్ ఫార్మ్డ్ యూజింగ్ అన్ అవ్యయీ భావ సమాస ఈజ్ నోన్ యాజ్ అవ్యయ. ఇది అవ్యయ సంజ్ఞను చెప్పేదనమాట. అవ్యయీ భావ సమాసము ద్వారా పుట్టినటువంటి పదము అవ్యయం అవుతుంది అని చెప్పేది అవ్యయీ భావశ్చ మొదటి అధ్యాయము మొదటి పాదంలో ఉన్న సూత్రం. ఇప్పుడు వారు చెప్పినటువంటిది ఇదనమాట అండి. రెండో అధ్యాయం 4వ పాదంలో ఉన్నటువంటిది అవ్యయీ భావశ్చ. దీనికి అవ్యయీ భావ సమాసంలో ఉన్నటువంటిది నపుంసక లింగం అవుతుంది అని చెప్పేసి. నపుంసక లింగం కావడం వల్ల ప్రాతిపదికలో ఉండేటువంటి దీర్ఘము హ్రస్వం అవుతుంది. అలాగే డౌట్ ఉందా? అవ్యయీ భావశ్చ అని ఉంది, అవ్యయీ భావ ఒకటి ఉంది, అవ్యయీ భావశ్చ అని ఇంకో సూత్రం ఉందన్నమాట. అవ్యయీ భావశ్చ అనే మొదటి సూత్రం వచ్చేసి అవ్యయీ భావ సమాసము ద్వారా పుట్టిన పదాన్ని అవ్యయము అని చెప్పేది. అవ్యయీ భావము అనేది ఒక సమాసానికి పేరు. అవ్యయీ భావము అనేది అవ్యయం అయిపోదు అనమాట అండి. అవ్యయీ భావము అనేటువంటిది వేరే పేరు, అవ్యయము అనేది వేరే పేరు. ఈ అవ్యయీ భావశ్చ అని 1:1:41 సూత్రం ఏదైతే ఉన్నదో ఇది అవ్యయీ భావ సమాసము కూడా అవ్యయమవుతుంది అని చెప్పేది. అవ్యయీ భావ సిద్ధాంత కౌముదిలో లేదండి, ఆ సూత్రం ఇవ్వలేదు. సిద్ధాంత కౌముదిలో ఇవ్వలేదు. ఎందుకంటే సిద్ధాంత కౌముదిలో లేకపోవడం కాదు, ఈ ప్రకరణంలో లేదు. ఓకే ఓకే. సిద్ధాంత కౌముదిలో ఏం చేశారంటే, ఇప్పుడు మీకు అష్టాధ్యాయులు ఉన్నటువంటి సూత్రాలన్నీ రీఅరేంజ్ చేశారు. అవును. అవి దాంట్లో రిపిటేషన్ చాలా వరకు ఉండవు అనమాట. అవ్యయీ భావశ్చ ఇత్యనైనా అవ్యయత్వాత్ ఆ సూత్రం ముందే వచ్చేసింది అనుకోండి, ఇక్కడ చెప్పరు. వేరే కాంటెక్స్ట్ లో అది వచ్చింది అంటే ఒక్కొక్క కాంటెక్స్ట్ లో అవసరం ఉన్న సూత్రాలని చెప్పుకుంటే మళ్ళీ బుక్ పెద్దదైపోతుంది. అందుకని ఆల్రెడీ ముందు చదివే ఇప్పుడు మనం పుస్తకం మధ్యలో చదువుతున్నాం. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి మీరు ఇంతకుముందు ఏదైతే సంజ్ఞా ప్రకరణ చదివారో అక్కడ నుంచి మొదలవుతుంది పుస్తకం. ఈ మధ్యలో అవ్యయీ భావం, ఇప్పుడు ఈ సూత్రం చూసామనుకోండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూత్రం సంఖ్య ఏంటి? అవ్యయీ భావశ్చ అనేటువంటిది ఇక్కడ చూడండి, కౌముదిలో 659 ఇది.
ఇప్పుడు మీరు అదే అవ్యయీ భావశ్చ అనేటువంటిది 451 అంటే ముందు వెళ్ళిపోయింది ఆ సూత్రం. కానీ 451 మనకి ఈ బుక్ లో మాత్రం కవర్ అవ్వాలి ఇక్కడ. కవర్ కాలేదు. ఎందుకని? మీకు ఈ సూత్రంలో ఉన్నటువంటిది మీకు ఈ ప్రకరణము స్టార్ట్ అయ్యిందే 647 నుంచి. ఓకే. మీకు 647 నుంచి దాదాపు ఎన్నో సూత్రాలు ఉన్నాయి, 150 ఎన్నో ఉన్నట్టున్నాయి. మొత్తానికి అవి మీకు ఉన్నటువంటి సూత్రాలు ముందే అయిపోయినాయి అనమాట. అంటే పుస్తకంలో మధ్యలో భాగాన్ని తీసుకుని మనం చదువుతున్నాం. ఓకే. అందుకని అక్కడ ఇవ్వలేదు. చెప్పండి. వశిష్ఠ గారు, మీరు అడిగిన డౌట్ వేరేదండి. మీరు అడిగిన డౌట్ ఏంటంటే అవ్యయీ భావః అని ఒకటి ఉంది, అవ్యయీ భావశ్చ అని ఒకటి ఉంది. ఈ రెండు ఎందుకు ఉన్నాయని అడిగారు మీరు. అదే కాదండి, ఇప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే 1-1 సిరీస్ లో కూడా ఇంకో అవ్యయీ భావశ్చ ఎడిషనల్ గా తెలిసింది. మీరు ఒరిజినల్ గా అడిగిన క్వశ్చన్ ఏమిటంటే అవ్యయీ భావః అవ్యయీ భావశ్చ రెండు ఉన్నాయి కదా, రెండిటికి తేడా ఏమిటంటే అది ముందు అడిగిన క్వశ్చన్ అదే. కానీ ఇప్పుడు దానికి సమాధానం చెప్పారు కదండి. అవ్యయీ భావః అధికార సూత్రము, అవ్యయీ భావశ్చ అనేటువంటిది మీకు ఇది దేంట్లో అయితే వచ్చిందో అది నపుంసకలింగం. కానీ అలాగని ఫస్ట్ దానితోటి మీకు సంబంధం లేదు అని కాదు. అవ్యయీ భావశ్చ అనేటువంటిది ఇప్పుడు దాని ప్రస్తావన ఇక్కడ ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు సమాసత్వాత్ ప్రాతిపదికము నా అవ్యయీ భావః, ఇప్పుడు అవ్యయీ భావశ్చ అయం నపుంసకం స్యాత్ అత్ర నిపాతేన అపదిశం, తర్వాత సప్తమ్యర్థస్యైవ తృతీయ సప్తమ్యోర్ బహుళం భోస్త్రియోర్ ఉపసర్జనస్య. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ 451 ఇక్కడ కోట్ చేశారు చూసారా. ఉపసర్జనస్యలో అవ్యయీ భావశ్చ ఇది అవ్యయం, ఈ అవ్యయీ భావశ్చ ఇది 451 అండి. ఇక్కడ అవ్యయీ భావశ్చ 659. ఓకే. ఓకే. కాబట్టి ఆ సూత్రం లేకుండా మీరు చేయలేరు అనమాట. ఆ సూత్రం లేకపోతే మీకు అవ్యయం అన్నటువంటి పేరు రాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ సూత్రం కావాల్సిందే. అర్థమైందండి. ఇప్పుడు సిమిలర్ ఐడెంటికల్ లైన్స్ లో హలోంత్యం కూడా ఇట్లాగే రెండు ఉన్నాయి. హలోంత్యము సంజ్ఞా ప్రకరణంలో హలోంత్యం అనేది రెండు ఉన్నాయి. అదే రకం అన్నమాట. ఇవి కూడా రెండు సూత్రాలు ఉన్నాయి. హలంత్యం అనేది ఇత్సంజ్ఞ విధాయక సూత్రము, అలోంత్యస్య అనేటువంటిది అది పరిభాషా సూత్రం, అది వేరు. మీకు అక్కడ హలంత్యం అనేటువంటిది అలోంత్యస్య అనేది ఒకటే సూత్రం అండి. ఎనివే ఇది సబ్జెక్ట్ కాదు, కానీ అలోంత్యస్య అనేటువంటిది ఒకటే సూత్రం. ఓకే. ఓకే. అలోంత్యస్య రెండో సూత్రం లేదు. అలాగే మీకు ఇత్సంజ్ఞ విధాయకం వచ్చేసి హలంత్యం. ఓకే అనేటువంటిది. కాబట్టి హలంత్యము రెండు సూత్రాలు లేవు, అలోంత్యస్య కూడా రెండు సూత్రాలు లేవు. మీకు సౌండ్ అది ఇక్కడ అవ్యయీ భావశ్చ అలా కాదు, అవ్యయీ భావశ్చ అనే రెండు సూత్రాలు ఉన్నాయి, ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా. ఏమండి? ఓకే. కాబట్టి మీరు అలోంత్యస్య రెండు సూత్రాలు అని అనుకోకండి, అది రెండు వేరు వేరండి. అలోంత్యస్య ఒకటే సూత్రం ఉంది, హలంత్యం ఒకటే సూత్రం ఉంది. ఓకే అండి. అవతు తర్వాత ఇప్పుడు ఇలా అవ్యయీ భావశ్చ అనేది మొదటి సూత్రం అవసరం కూడా ఇక్కడ ఉంటుంది. దాని వల్లనే అవ్యయం వస్తుంది. అవ్యయమైనందుకే మళ్ళీ అవ్యయీ భావము ద్వారా ఏదైతే అవ్యయమైందో దానికి మాత్రమే సుప్పుల స్థానంలో అమాదేశం ఉంటుంది అకారాంతమైతే అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది అనమాట. ఏమండి? నా అవ్యయీ భావాద్ అతః తం త్వపంచమ్య. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అంతేనండి. భవతు తర్హి సరే. అయితే అవ్యయీ భావే చ అకాలే యథా అసాదృశ్యే, యథా అనేటువంటిది సాదృశ్యార్థంలో సమసించదు, వేరే అర్థంలో అంటే పైన చెప్పినటువంటి విభక్తి సమీప సమృద్ధి వ్యక్తి అర్థాభావ అనేటువంటి అర్థాల్లో వేరే అర్థాల్లో మనకి యథ అనేటువంటి సమసిస్తుంది. కానీ యథ అంటే జనరల్ గా యథ అంటే 4 అర్థాలు ఏవైతే ఉన్నాయో యోగ్యత, వీప్స, పదార్థానువృత్తి, సాదృశ్యం అనేటువంటిది సాదృశ్యం అనే అర్థంలో యథ అనే అవ్యయము వేరే సుబంతంతో సమసించదు అని దాని అర్థము. తర్వాత యావత్ అవధారణే, యావత్ అనేటువంటిది ప్రత్యేకించి ఒక పాయింట్ ని ఎంఫసైజ్ చేయడానికి యావత్ అనేటువంటి అవ్యయము వేరే సుబంతముతో సమసిస్తుంది. తర్వాత సుప్పు ప్రతిన మాత్రార్థే. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి సమాసాలకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సమాసాలన్నింటిలో కూడా అవ్యయం ముందు పదమైంది, ఇక్కడ
వేరే సుబంతం అవ్యయము సుబంతముతో సమసిస్తుంది. కానీ సుప్రతినా మాత్రార్థేలో ప్రతి అనేటువంటిది ప్రతి అన్నటువంటి పదానికి తృతీయ పెట్టారు కాబట్టి ప్రతి అనేటువంటిది అవ్యయము. సుప్ అనేటువంటిది ప్రథమ పెట్టారు కాబట్టి సుబంతము పూర్వనిపాతం అవుతుంది. సుప్ అన్నటువంటి దానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చి ఉపసర్జనం పూర్వం అని చెప్పేసి సుప్ దీంట్లో పూర్వం ఉంటుంది. ప్రతి అనేటువంటిది ఆ అవ్యయము తర్వాత ఉంటుంది. ఆ ప్రతి అనేటువంటిది మాత్ర అంటే కొద్దిగా అనేటువంటి అర్థంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి శాక ప్రతి అంటే కొద్దిపాటి కూర అన్నట్లుగా. తరువాత అక్షశలాఖా సంఖ్యా పరిణ అనేటువంటిది ఏ విభక్తి? తృతీయ ఏకవచనం. ఇక్కడ పరి అనేటువంటి అవ్యయానికి తృతీయ పెట్టారనమాట. మనకి ఇది కూడా సమాస విధాయక సూత్రం. సమాస విధాయక సూత్రంలో ప్రథమ, తృతీయ, అప్పుడప్పుడు సప్తమి కూడా ఉంటుంది. ఇక్కడ పరి అనేటువంటి అవ్యయం ఏదైతే ఉంటుందో ఆ అవ్యయముతో అక్ష శలాక సంఖ్యాహ అంటే ఇక్కడ మీకు ఏవైతే ఇక్కడ ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రథమ బహువచనం అనమాట. ఇవి ప్రథమ విభక్తిలో ఉన్నాయి. పరిణ అనేటువంటిది తృతీయలో ఉంది. కాబట్టి అక్ష అనే పదము, శలాక అనే పదము, సంఖ్యాహ అంటే సంఖ్య అనే పదము కాదు, సంఖ్య అనే అర్థములో ఉండేటువంటి పదము. అంటే ఇది అర్థ నిర్దేశము, ఇవి శబ్ద నిర్దేశం అనమాట. ఎప్పుడు కూడా అట్లా కొన్ని పదాలు చెప్పినప్పుడు ఆ రకంగా ఏది శబ్ద నిర్దేశము ఏది అర్థ నిర్దేశం అనేది మనం తెలుసుకోవాలి. అక్ష శలాక సంఖ్యాహ అనేటువంటిది ప్రథమ బహువచనంలో చెప్పారు. కాబట్టి ఈ సమాసంలో అక్ష అనే శబ్దము, శలాక అనే శబ్దము, అలాగే సంఖ్యా వాచకము అని అర్థం అనమాట. ఏదైనా సంఖ్యా వాచకం 1, 2, 3, 4 ఇటువంటివి 1, 2, 3, 4 అక్కడ సంఖ్య అనేటువంటిది శబ్దము కాదు. అక్ష శలాక అనేటువంటి మాత్రం అవే శబ్దాలు అనమాట. అక్ష అనేటువంటి శబ్దము ఏ అవ్యయంతో పరి అనేటువంటి అవ్యయంతో ఇవి సమసిస్తాయి. ఇది కూడా అవ్యయ భావ సమాసం అవుతుంది. ద్యూత వ్యవహారే పరాజయే ఏవ అయం సమాస. ఇటువంటివన్నీ వ్యాఖ్యానం ద్వారా తెలుస్తాయి అనమాట. నిజానికి అక్కడ సూత్రంలో చెప్పకపోయినా ద్యూతానికి సంబంధించి మన దగ్గర చాలా కొన్ని సూత్రాలు ఉంటాయి. మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఇది జూదానికి సంబంధించింది మాత్రమే. జూదానికి సంబంధించిన దాంట్లో అది కూడా ఓడిపోయిన వాడు ఉపయోగించే పదంలో ద్యూత వ్యవహారే పరాజయే ఏవ అయం సమాస. ద్యూత వ్యవహారంలో ఓడిపోవడానికి సంబంధించి ఈ వ్యవహారం ఉంటుందన్నమాట. కొంతమంది కొన్ని ఫీల్డ్స్ కి సంబంధించి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. అలా దీన్ని వాడతారు. అక్షేణ విపరీతం వృత్తం అక్షపరి. ఆ డైస్ లో 2, 3, 4 డైస్ లో ఒక్కటి పడవలసిన దానికంటే తిరగబడింది అనమాట. ఒక అక్షము అంటే పాచిక. ఒక అక్షము పడవలసిన దానికంటే తిరగబడింది. అదొక్కటి కనుక పడుంటే ఇది గెలిచుండేవాడు. కానీ దాన్ని తిరగబడినందుకు ఇతను ఓడిపోయాడు. ఒక్క అక్షము తిరగబడినందుకు అన్ని బాగానే పడ్డాయి, ఒక్కటి తిరగబడినందుకు అతను ఓడిపోయాడు. కాబట్టి అక్షేణ విపరీతం వృత్తం. విపరీతం అంటే వ్యతిరేకముగా, వృత్తం పడినది అని చెప్పేసి, తిరిగినది అని చెప్పేసి. అక్షేణ విపరీతం వృత్తం, దాన్ని అక్షపరి. అక్షపరి అది అవ్యయం అనమాట. అక్షపరి అహం పరాజిత అటువంటిది ఏమన్నా. కాబట్టి అక్షపరి పరాజిత, ఒక్క పాచిక తిరగబట్టడం వల్ల ఓడిపోయాడు అని చెప్పేసి. శలాక పరి, అలాగే వేరే ద్యూతంలో శలాక అనే పుల్లల్లాగా ఉంటాయి. వాటిలో కూడా ఆ శలాక అనేటువంటిది ఒక శలాక తప్పుగా పట్టడం వల్ల ఓడిపోయాడు. అలాగే ఏకపరి, ద్విపరి ఇటువంటివి కూడా సంఖ్య అన్నమాట. సంఖ్య విషయంలో కూడా ఉత్తర పదం మాత్రం పరినే, పూర్వపదము అక్ష గాని శలాక గాని సంఖ్యా వాచకము గాని, సంఖ్య అనే శబ్దము కాదు, సంఖ్యా వాచకం. ఏకపరి, ఇది కూడా అవ్యయీభావ సమాసము. నెక్స్ట్ విభాష అని ఉంటుంది. విభాష అంటే వికల్పముగా అని అర్థం అనమాట. ఇప్పటి వరకు చెప్పిన సూత్రాలు నిజానికి ఇక్కడ మీరు ఆర్డర్ చూస్తే దాదాపు అదే ఆర్డర్లో అష్టాధ్యాయంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే యథా అసాదృశ్య 217, యావద్ అవధారణే 218, సుప్రతిన మాట్లాడితే 219, అక్షశలాక సంఖ్యాపరిణ 210. దాని తర్వాత విభాష అని వచ్చింది అనమాట. మీరు అక్కడ 2వ అధ్యాయం మొదటి పాదంలో చూస్తే ఇక్కడ విభాష. ఇప్పుడు మీకు దీన్ని మహావిభాష అంటారు అనమాట. ఈ సహసుపా దగ్గర నుంచి అవ్యయీభావ దగ్గర నుంచి మీరు చూస్తే అన్ని కూడా అవే ఆర్డర్.
అవ్యయం విభక్తి యథా సాదృశ్యే యావద్ అవధారణే సుప్రతినా మాత్రార్థే అక్షరాక శంకా పరిణ విభాష అని చెప్పేసి ఇక్కడ విభాష అన్నారు. విభాష అంటే వికల్పముగా అని అర్థం. వికల్పముగా అని అంటే ఇక్కడ ఇకపై నుంచి మీరు ఏవైతే సమాసాలు చేస్తారో ఆ సమాసాలను సమస్త పదముగా కూడా వాడవచ్చు. అదే విగ్రహ వాక్యాన్ని అదే పదాలతో ఏర్పడినటువంటి విగ్రహ వాక్యాన్ని కూడా వాడవచ్చు అని చెప్పేసి ఇదనమాట ఈ విభాష అన్నదానికి అర్థం. ఇంతకు ముందు ఏవైతే మీరు ఇంతకు ముందు మనం చూసాం కదా, దాంట్లో ప్రతి విషయంలో ఇవన్నీ కూడా నిత్య సమాసాలు అనేటువంటి లాస్ట్ క్లాస్ లో మనం చూసాం. నిత్య సమాసాలు ఎందుకు అంటే అశ్వపద విగ్రహము అని చెప్పేసి చూసాం. అంటే ఎగ్జాక్ట్ గా సమాసంలో ఏ ఏ పదాలు అయితే ఉపయోగించబడ్డాయో అవే పదాలతో మీకు లౌకికంగా వాక్యాన్ని ప్రయోగించడానికి ఉండదు. ఇప్పుడు రామాలయ అనడానికి రామస్య ఆలయ అనడానికి ఏదన్నా అనొచ్చు లోకంలో, ఎందుకంటే ఈ విభాష అన్నటువంటి అధికారంలో వస్తుందన్నమాట అది. కాబట్టి రామస్య ఆలయ అన్న రామాలయ అన్న తప్పు కాదు. కానీ యథాశక్తి అని చెప్పి యథా శక్తిం యథా అని చెప్పేసి అనడానికి లేదు. శక్తిం అనతిక్రమ్యానే అనాలి. అదేమన్నా వేరే పదాన్ని ఉపయోగించాలి తప్పితే శక్తిం యథ అని చెప్పేసి అనడానికి లేదు. కాబట్టి కానీ ఇక పైన ఏవైతే సమాసాలు చెబుతారో ఇవి సమాసంలో చెప్పబడినటువంటి పదాలతోటే విగ్రహవాక్యం కూడా ఉంటుంది అని అర్థం అనమాట. విభాష అంటే విభాష అన్నప్పుడు స్వపద విగ్రహం ఉంటుంది. అంటే ఏ పదాలతోటైతే మీకు వేరు విగ్రహవాక్యం చేశారో అదే పదాలతో మీకు సమాసం కూడా అవుతుంది. అంటే లోకంలో వ్యవహారంలో ఆ సమస్త పదం కూడా వాడుకలో ఉంటుంది. అదే సమస్త పదంలో ఉండేటువంటి అవయవములైనటువంటి పదాలతోటే వాక్యం కూడా వాడుకలో ఉంటుంది. దీన్ని విభాష అంటారు. ఇంతకు ముందున్నటువంటివి విభాష అన్న అధికారం లేదు. అవి దాటిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రమే చెప్తున్నారు. కాబట్టి అధికార అయం, ఇక్కడ నుంచి ఈ అధికారం మొదలవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక పైన చెప్పేటువంటి సమాసాలన్నీ కూడా మళ్ళీ ఎక్కడో ఉపపద సమాసం దగ్గర ఆగుతుంది అనమాట ఈ అధికారం. అక్కడ నుంచి వచ్చేవి కొన్ని సమాసాలు మాత్రమే నిత్య సమాసాలు ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది విభాష అనేటువంటిది. కాబట్టి విభాష అధికార అయం ఏతత్ సామర్థ్యాది. ఇక్కడ నుంచి చెప్పేవన్నీ నిత్య సమాసాలు కావు. నిత్య సమాసాలు కావు. నిత్య సమాసాలు కావు అన్నటువంటి పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిత్య సమాసాలు కావు అంటే సమాసము ఏ పదాలతో అయితే కనిపిస్తూ ఉందో అదే పదాలతో విగ్రహ వాక్యం ఉండదు అని, అంతే. నిత్య సమాసాలు కావు అంటే సమాసాలే కావు అనేటువంటి వేరే అర్థం ఏమన్నా వస్తే అది ఇది చేసుకోవాలి. నిత్య సమాసము అంటే ఏమిటి అంటే ఒకటి మీరు రాసుకోండి, ఒకటే పాయింట్. నిత్య సమాసము ఇంప్లైడ్ అశ్వపద విగ్రహము. ఇంప్లైడ్ అశ్వపద విగ్రహము ఈజ్ ఈక్వల్ టు నిత్య సమాసము ఇంప్లైడ్ అస్వపద విగ్రహం ఈజ్ ఈక్వల్ టు అస్వపద విగ్రహము అంటే విగ్రహ వాక్యంలో సమాసంలో ఉపయోగించిన రెండు పదాల్లో కనీసం ఒక పదం ఉండదు. సమాసంలో ఉపయోగించిన పదాలతోటే లౌకిక విగ్రహ వాక్యము లేకపోవడము. ఇట్లా రాసుకోండి. సమాసంలో ఉపయోగించిన పదాలతోటే లౌకిక విగ్రహ వాక్యము లేకపోవడాన్ని ఏమంటారు? అస్వపద విగ్రహము అంటారు అనమాట. స్వపదము అంటే స్వం అంటే ఇక్కడ సమాసం, స్వపదము అంటే స్వస్య పదం అనమాట. తనలోని పదాలు సమాసంలోనే. ఇప్పుడు యథాశక్తి అని ఉంది. యథాశక్తిలో ఉన్న రెండు పదాలు ఏమిటి? యథాశక్తి అనేది సమస్త పదము. దాంట్లో ఉండేటువంటి పదాలు ఏమిటి? యథా ఒకటి ఉంది, శక్తి ఒకటి ఉంది. ఈ రెండు పదాలతోటే మీకు లౌకిక విగ్రహవాక్యం ఉండదు. లౌకిక విగ్రహవాక్యం ఖచ్చితంగా వేరే రూపంలో ఉంటుంది. దీన్ని నిత్య సమాసం అంటారు. ఇవన్నీ నిత్య సమాసాలు కాదు అంటే నిత్యము అదేదో నిత్యము సంధి నిత్యము సంధి అనిత్యం లాగా ఇక్కడ సమాసం కాదు అనేటువంటి అర్థం వస్తే అది మీరు జాగ్రత్త పడండి. అట్లా కాదు. నిత్య సమాసము ఈజ్ ఈక్వల్ టు నిత్య సమాసము ఇంప్లైడ్ అస్వపద విగ్రహం. అంటే మరి దాన్ని నిత్య సమాసము అని ఎందుకన్నారంటే ఆ పదముగా దానికి ఆ యూనిట్ ఐడెంటిటీ ఉంది. యూనిక్ ఐడెంటిటీ ఆ పదముగానే ఉంది. యథాశక్తి అనేటువంటిది ఒక పదముగా ఉందన్నమాట. ఉపకృష్ణం అనేటువంటిది వేరు. కృష్ణస్య సమీపం అంటారు మీరు. కృష్ణస్య ఉప అన్నారు లోకంలో. కృష్ణస్య ఉప అన్నారంటే ఎవరికి అర్థం కాదు. ఏమంటే అర్థమైందా? యథాశక్తికి లౌకిక విగ్రహవాక్యం ఎట్లా ఉంటుందండి? శక్తిం అనతిక్రమ్య. అది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. చెప్పారు. శక్తిం అనతిక్రమ్య. శక్తిం యథ అని ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేటువంటిది మాత్రం అవే పదాలతోటి విగ్రహవాక్యం కూడా ఉంటుంది. సమాసంలో ఉండేటువంటి పదాలతోటి విగ్రహవాక్యం కూడా ఉంటుంది. అధికార అయం. మరి అట్లా అని ఇంతకు ముందున్నటువంటివి నిత్య సమాసాలు అని చెప్పారా అంటే ఇక్కడ నుంచి విభాష అని చెప్పినందుకే అవి నిత్య సమాసాలు అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఏతత్ సామర్థ్యాదేవ.
ఇక్కడ విభాష అని చెప్పారు ఇంతకు ముందు. ఫస్టే అవ్యయీభావ అని చెప్పినప్పుడే విభాష అని చెప్పలేదు. అవ్యయీభావ అని 4-5 సూత్రాలు, సమాస విధాయక సూత్రాలు చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి విభాష అంటున్నారు కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా నిత్య సమాసాలు అని మనకు అర్థమవుతుంది. ఏతత్ సామర్థ్యాదేవ, ఒక 5-6 సూత్రాలు చెప్పిన తర్వాత ఇక్కడ విభాష అని ఇక్కడ మళ్ళీ లిస్ట్ చెప్తున్నారు కాబట్టి అన్ని సమాస విధాయక సూత్రాలే. మధ్యలో ఒక సూత్రానికి ముందు విభాష అని పెట్టి వేరే లిస్ట్ పెట్టారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి? ఈ తర్వాత చెప్పినటువంటి సమాస విధాయక సూత్రాల ద్వారా ఏర్పడినటువంటి సమాసాలు మాత్రం లౌకిక విగ్రహంలో అదే వాక్యాల్ని స్వపద విగ్రహాలే కలిగి ఉంటాయి. అదే ఇంతకు ముందున్నటువంటి మాత్రం నిత్య సమాసాలు, వాటికి అస్వపద విగ్రహాలే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టడం వల్లనే ప్రత్యేకించి అవి అస్వపద విగ్రహం ఉంటుంది, ఇవి నిత్య సమాసాలు అని వేరే చోట చెప్పలేదు. ఇటువంటి ఇండికేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సంగ్రహంగా చెప్పాలి శాస్త్రాన్ని. ఇది అట్లా అది ఇట్ ఈస్ ఇంప్లైడ్ అనమాట. విభాష అనేటువంటిది అవ్యయీభావ అనే సూత్రం తర్వాతనే చెప్పకుండా అవ్యయీభావ అన్న తర్వాత కొన్ని సమాస విధాయక సూత్రాలు చెప్పి ఆ తర్వాత విభాష అని చెప్పి మళ్ళీ అదే సమాస విధాయక సూత్రాలను కంటిన్యూ చేయడం వల్ల ఏమర్థం అవుతుంది అంటే విభాష అన్న సూత్రానికి తర్వాత ఉన్నటువంటి వాటికి మాత్రం స్వపద విగ్రహం ఉంటుంది, ముందున్నటువంటి వాటికి స్వపద విగ్రహం ఉండదు. అది కాబట్టి అది అస్వపద విగ్రహం ఉంటుంది కాబట్టి అది నిత్య సమాసం అవుతుంది. ఏతత్ సామర్థ్యాదేవ ప్రాచీనానాం, ప్రాచీనానం అంటే ఈ విభాష అన్న సూత్రానికి ముందున్నటువంటి సమాసములకు నిత్య సమాసత్వం ఉంటుంది. సుప్సుప ఇతితు నా నిత్య సమాస. అలా అని దీనికంటే ముందున్నటువంటివి కేవలం అవ్యయీభావ సమాసమే కాదు, దానికంటే ముందు సుప్సుప అని చెప్పేసి మనము అనేది భూతపూర్వ అనే పదాన్ని మనము సుప్సుప అనే, అది అవ్యయీభావ సమాసం కాదు. భూతపూర్వ అనేది మొట్టమొదటి మనం చేసామన్నమాట. సుప్ అనేటువంటిది యోగ విభాగం చేసి సుప్సుప అనేటువంటిది ఒక కేవల సమాసము, సుప్సుప సమాసము అని చెప్పి భూతపూర్వ అని చేశాము. మరి పూర్వం భూతపూర్వ అయింది. అక్కడ మరి నిత్య సమాసం కాదు కదా, సమాసంలో ఉండేటువంటి పదాలతోటి విగ్రహవాక్యం కూడా ఉంది. పూర్వం భూతపూర్వ అని ఉంది కదా. అంటే ఇంతకు ముందు నిత్య సమాసాలు అనేవి అవ్యయీభావ నుంచి మొదలైనవే నిత్య సమాసాలు. అంతకు ముందు ఏదైతే సుప్సుప అని సమాసం చేశామో అది నిత్య సమాసం కాదు, అది విగ్రహవాక్యము, స్వపద విగ్రహవాక్యమే ఉంటుంది అని చెప్తున్నారు. సుప్సుప ఇతితు, ఎందుకని సుప్సుప అనేటువంటిది కూడా ఈ విభాష అన్నదానికి ముందే ఉంది. సుప్సుప ఇతితు న నిత్య సమాస అవ్యయం ఇత్యాది సమాస విధాన జ్ఞాపకాత్. ఇదేమిటి? ఇది కూడా మరి విభాష అనేది అన్ని సమాస విధాయక సూత్రాలే, సుప్సుప కూడా సమాస విధాయక సూత్రమే. ఆ తర్వాత అవ్యయీభావ అని కొన్ని సమాస విధాయక సూత్రాలు వచ్చినాయి, మధ్యలో విభాష వచ్చింది. ఇక్కడ నుంచి విభాష వచ్చినందుకు దీనికి ముందున్నవన్నీ నిత్య సమాసాలు అన్నాం, అర్థం చేసుకున్నాం. మళ్ళీ ముందున్న దాంట్లో సుప్సుప నిత్య సమాసం కాదంటాం. ఎందుకు అంటే నిజానికి సుప్సుప అంటే అర్థం ఏంటి? సుబంతముతో సమసిస్తుంది. సుబంతముతో సమసిస్తుంది అన్నప్పుడే అవ్యయీభావ సమాసం కూడా అక్కడ వచ్చేసినట్లే. అవ్యయం అనేటువంటిది ఒక సుబంతము, అవ్యయము ఇంకో సుబంతంతో సమసిస్తుంది అనేటువంటి దాంట్లోనే ఇంక్లూడెడ్. మళ్ళీ అవ్యయం అని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పారు అంటే అక్కడ స్పెసిఫిక్ గా అవ్యయం చెప్పడం వల్లనే దానితో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఇక్కడ ఇవి నిత్య సమాసాలు అని. ఇంకొకటి సుప్సుప అన్నప్పుడు సుబంతముతో, ఇక్కడంటే అవ్యయము వేరే పదం యొక్క అర్థములో వస్తుంది. మీకు అవ్యయం అనేటువంటిది విభక్తి అర్థములో, సమీపార్థములో, ఈ విధంగా ఈ రకమైన వేరే అర్థములో అవ్యయం ఇక్కడ వస్తుంది. సుప్సుప అంటే ఏమిటి? సుబంతమే సుబంతముతో అనే విగ్రహవాక్యం ఉండబట్టే అక్కడ సమాసం అయిందనమాట. కాబట్టి అక్కడ అస్వపద విగ్రహవాక్యం అనేటువంటిది కుదరదు. కాబట్టి అవ్యయం ఇత్యాది సమాస విధాన జ్ఞాపకాత్. అవ్యయం విభక్తి సమీప సుప్సుప అనడంతో అవ్యయం విభక్తి అనేటువంటి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలా ప్రత్యేకించి సుప్సుప అన్నటువంటిది సుప్సుప అన్న దాంట్లో సుప అనేటువంటిది అవ్యయం విభక్తిలో కూడా అనువృత్తి అయింది. సుప్ అనేటువంటిది కూడా అనువృత్తి అవుతుంది. అవ్యయం అని చెప్పకపోయినా ప్రతి అవ్యయం కూడా సుబంతమే కాబట్టి దాంతో ఆ రూల్ కూడా వచ్చేస్తుంది. కానీ అవ్యయం అని స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి వారి ఉద్దేశము ఈ అవ్యయం విభక్తి నుంచి విభాష అన్న సూత్రానికి ముందున్నంత వరకు అవి నిత్య సమాసాలు, సుప్సుప అనేటువంటిది మాత్రం నిత్య సమాసం కాదు. తర్వాత ఈ విభాష అన్న దాంట్లో తర్వాత సూత్రం వచ్చేసి అప పరి బహిః అంచవః
పంచమ్య. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు పంచమ్య అనేటువంటిది ఏ విభక్తి అండి? తృతీయ పంచమీ విభక్తి. శృతి. ఇది అర్థం చేసుకోవాలన్నమాట. పంచమ్య అనేది పంచమీ విభక్తి కాదు. పంచమ్య అనేది ఏ విభక్తి? తృతీయ తృతీయ విభక్తి. దానికి ప్రాతిపదికం ఏంటి? పంచమి పంచమి అనే ప్రాతిపదికానికి తృతీయ విభక్తిని జోడిస్తే ఏమొచ్చింది? పంచమ్య అని వచ్చింది. ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. కాబట్టి అంటే ఇక్కడ పంచమ్య మనకి సుప అనేటువంటివి దీంట్లో అనువృత్తి అవుతుంది. ఇప్పుడు ఇది సుపాకి విశేషణం అవుతుందా, సుప్కి విశేషణం అవుతుందా? పంచమ్య అనేది సుపాకి సుపాకి. సుప అంటే అర్థం ఏమనుకున్నాము? సుబంతముతో. వెరీ గుడ్. అలాగే పంచమి అనేటువంటిది కూడా విభక్తే. పంచమి అనేటువంటిది కూడా ప్రత్యయమే. పంచమి అనేది విభక్తి కదా. విభక్తి అంటే ప్రత్యయం అనమాట. సు ఔజ సమౌట్ అనేటువంటివి ప్రత్యయాలు. కాబట్టి పంచమ్య అన్న పదానికి అర్థం ఏమవుతుంది? పంచమి విభక్తితో. పంచమి విభక్తి అంతముతో. విభక్తంతం. ఇప్పుడు మీరు సుప అన్నటువంటిది ఏం చెప్పారు? సుబంతముతో అని జోడించారు. ఎందుకని సుబంతముతో జోడించారు? సుప్ అనేటువంటిది ప్రత్యయం కాబట్టి. ఎక్కడన్నా ప్రత్యయం ఉంటే ఆ ప్రత్యయాంతముతో అని అర్థం చేసుకోవాలి. ఎనిమిది తదంతస్య. కాబట్టి సుప్ అనేటువంటిది ఉన్నందుకు దాన్ని ఏమన్నారు? ప్రత్యయ గ్రహణే తదంతస్య గ్రహణం. ఎనిమిది తదంతస్య కాదు, ప్రత్యయ గ్రహణే తదంతస్య గ్రహణం తోటి సుప్ అనేటువంటిది ఎప్పుడైతే సూత్రంలో కనిపించిందో సుబంతముతో అని తీసుకోవాలి. సుప అనేటువంటిది సుబంతముతో అయింది. అలాగే సుప్ అనేటువంటిది సుబంతం. అలాగే పంచమి అనేటువంటిది కూడా ప్రత్యయమే. నసిభ్యాం భ్యస్ అనేటువంటివి పంచమికి సంబంధించిన 3 ప్రత్యయాలు అనమాట. పంచమి విభక్తిలో 3 ప్రత్యయాలు ఉంటాయి. 5.1, 5.2, 5.3 ఇవి 3 కూడా ప్రత్యయాలే. కాబట్టి పంచమి అనేటువంటిది కూడా ప్రత్యయమే. కాబట్టి పంచమ్య అంటే ఏమర్థం తీసుకోవాలి? పంచమి అంటే పంచమ్యంతము, తృతీయ అంటే తో. ఏమండి? పంచమ్య అంటే ఏమైంది? పంచమ్యంతంతో అంటే పంచమీ విభక్తి అంతముతో అని అర్థం. ఏమంటే ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి. పంచమ్య అంటే ఏంటి? మనకి సమాస విధాయక సూత్రాల్లో ఏ విభక్తులు ప్రయోగిస్తారు? ప్రథమ తృతీయ కొన్ని చోట్ల సప్తమి సప్తమి ఈ అర్థంలో అని. ప్రథమ ద్వితీయ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ప్రథమ ఏదైతే ఉంటుందో అది సుప అన్నదానికి విశేషణం అవుతుంది. తృతీయ ఏదైతే ఉంటుందో అది సుప అన్నదానికి విశేషణం అవుతుంది. ఇక్కడ పంచమ్య అని అన్నది ఏ విభక్తిలో ఉంది? తృతీయలో ఉంది. కాబట్టి దీని అర్థం ఏమవుతుంది? పంచమ్యంతమైనటువంటి సుబంతముతో, పంచమ్యంతమైనటువంటి సుబంతముతో అని వచ్చింది. ఇంకా మిగిలిన విభక్తి ఏముండాలి? ప్రథమ ఉండాలి. అపపరి బహిరంచవః ఏ విభక్తిది? ఇది ప్రథమ అనమాట. అపపరి అపశ్చ పరిశ్చ బహిశ్చ అంచుః చ అంచుశ్చ. ఇది అపపరి బహిరంచుః అని చెప్పేసి వస్తున్నాం. అంచవః అని వస్తుంది. అపపరి బహిరంచవః అంటే గురువుకి గురవః అనేది బహువచనమైనట్లుగా అప మరియు పరి మరియు బహి మరియు అంచు ఇవి 4 పదాలు క్లియర్ గా డైరెక్ట్ గా చెప్పారు. ఇవి 4. దీంట్లో అప పరి బహిర్గుర బహిర్, అట్లాగే అంచు అనేటువంటిది మళ్ళీ అంచు అనేటువంటిది నిజానికి ధాతువు. ఆ ధాతువుకి ఉపసర్గ చేరడంతో దిక్శబ్దాలు వస్తాయి అన్నమాట. సరే, అంచు అనేటువంటిది మొత్తానికి ఇవన్నీ కూడా ఈ పదములు, ఈ సుబంతములు దేనితో సమసిస్తాయి? పంచమీ విభక్తి అంతముతో సమసిస్తాయి అని చెప్పేసి. అపవిష్ణు సంసారః అపవిష్ణో. ఇప్పుడు ఎప్పుడు కూడా మనము ఇటువంటివి పంచమ్యంతముతో ఇవి సమసిస్తాయి అన్నారు కదా. తర్వాత ఇది విభాష. ఇక్కడ మీరు చూడండి, విభాష అంటే సమాసంలో ఉండేటువంటి పదాలతోటి విగ్రహవాక్యం కూడా ఉంటుంది. ఇప్పుడు అపవిష్ణోహ్ అనుంది. అపవిష్ణోహ్ అనేటువంటి పదానికి ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉంది. అక్కడ అది ఇంతకుముందు మీరు కారక ప్రకరణంలో మీరు చూసుంటారు అనమాట. అదేమిటి అంటే అపపరి వర్జనే. అపపరి వర్జనే అన్న అర్థంలో అప మరియు పరి అనేటువంటి అపపరి ద్వివచనం, అప మరియు పరి అనేటువంటివి కర్మ ప్రవచనీయాలు.
అప మరియు పరి అనేటువంటివి కర్మ ప్రవచనీయాలు. ఏ అర్థంలో అంటే వర్జనార్థములో అని చెప్పేసి, అంటే అవి తప్ప, దాన్ని వదిలిపెట్టి అనే అర్థంలో అప మరియు పరి అనేటువంటి ఆ ఏవి నిపాతలు కర్మ ప్రవచనీయములు అన్న సంజ్ఞను పొందుతాయి. తర్వాత పంచమి అపాంగ్ పరిభిహి, ఇవి కారక ప్రకటనలో మీరు చూశారు, నేను కొత్తగా చెప్పట్లేదు. పంచం యపాంగ్ పరిభిహి, అప ఆంగ్ పరి, వీటితోటి పంచమీ విభక్తి వస్తుంది అని చెప్పేసి మరి చూశారు. అందుకని ఇక్కడ వచ్చింది. మీకు ఎప్పుడూ కూడా ఒక విభక్తి అంతముతో సమాసము ఇక్కడ చెప్పారు అంటే ఆ విభక్తి అంతముతోటి వాక్యము ముందే సిద్ధమై ఉండాలన్నమాట. ఇప్పుడు విభక్తి అంతము విషయంలో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఈ పదముతోటి ఈ విభక్తి కలిగినటువంటి పదము సమసిస్తుంది, లేదా ఈ విభక్తి కలిగినటువంటి పదముతోటి ఈ పదము సమసిస్తుంది అని చెప్పేసి చెప్పారనుకోండి, ముందుగా ఆ విధమైనటువంటి వాక్యం ఒకటి ఉండాలి. సమాసం కోసం వాక్యం రాదనమాట. అంటే ఉదాహరణకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ విభక్తి ఇప్పుడు పంచమ్య అన్నారు, పంచమీ విభక్తి తోటి అప అనేటువంటి పదము ఉండవచ్చు అనేటువంటిది డిసైడ్ చేసే సూత్రం ఒకటి ఉండాలి. ఉన్న తరువాత మీరు ఆ పదాన్ని సమాసం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు రామస్య బాణహలో రామస్య అనేటువంటిది షష్ఠి విధించడానికి ముందు ఒక రూల్ ఉండాలి. బాణహ శబ్దంతో, ఆలయ శబ్దంతో, ఆ తర్వాత మీరు సమాసం చేయవచ్చు, చేయకపోవచ్చు అనమాట. ఇది ఎటువంటిది అంటే విభక్త్యంతములతోటి మనం అర్థం చేసుకోవాల్సింది, విభక్త్యంతములతో ఉండే వాక్యము ఫస్ట్ ఫ్లోర్ లాంటిది లేదా గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది. విభక్త్యంతములతో ఉండే వాక్యము గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది. సమాసం చేయడం అనేటువంటిది ఫస్ట్ ఫ్లోర్ లాంటిది. కాబట్టి సమాసం అనేటువంటిది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అనేటువంటిది గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా ఉండదు. కాబట్టి విభక్త్యంతముతో సమాసము అంటే ఆ విభక్త్యంతముతో వాక్యము ముందు ఉండాలి అదనమాట. కాబట్టి ఎలా వచ్చింది అంటే అపవిష్ణోహో, అపవిష్ణోహో అనేటువంటిది దీంతో పంచమ్యపాంగ్ పరిభిహి తోటి వచ్చింది. దీంతో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం వల్ల కొద్దిగా ఉపయోగం ఉంటుంది అనమాట. లేకపోతే అట్లా గుర్తుపెట్టుకున్నా కూడా ఓకే. కాబట్టి ఇక్కడ అపవిష్ణు సంసార అనేది విగ్రహ వాక్యం, అపవిష్ణోహో సంసార అనేది లౌకిక విగ్రహ వాక్యం. లౌకిక రెండు కలిపి లౌకిక విగ్రహ వాక్యం. అపవిష్ణోహో సంసార, అవును, అపవిష్ణోహో సంసార లౌకిక విగ్రహ వాక్యం. విష్ణోహో ఏమై, విష్ణోహో ఏం సమాసం వచ్చేసరికి అపవిష్ణు అయింది. విభక్తి విష్ణోహో పంచమే విభక్తి, అది షష్ఠి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి పంచమీనే, విష్ణోహో అప అనేటువంటి దాంతో పంచమి వచ్చింది. ఇప్పుడు చెప్పండి. అపవిష్ణు సంసార అంటే విష్ణు అనే పదము పంచమ్యాంతం, పంచమీ విభక్తాంతం. అవును, ఓకే. సంసార అనే పదం కూడా ఉంది విగ్రహ వాక్యంలో. అది వాక్యం కోసం చెప్పారు. కానీ అపవిష్ణువులో సంసార అనే పదం లేదు. ఉండాలి కదా, స్వపదం అవ్వాలి కదా. ఏది స్వపదము? ఇప్పుడు అపవిష్ణోహో సంసార అనే విగ్రహ వాక్యం నుంచి ఇక్కడ సంసార అనేది ఇండికేట్ చేయడం కోసం చెప్పింది అంతే. అంటే సంసార తీసేసి అపవిష్ణోహో అంటే సరిపోతుందా విగ్రహం కూడా? రెండు సుమంతాలు కలిసి ఒక ప్రాతిపదిక ఏర్పడమని నేర్చుకున్నాం కదా. అవును. సంసార అనేటువంటి దాంతో సమాసం లేదు. సమాసం వచ్చేసి అప మరియు విష్ణు శబ్దాలకే, విష్ణు పదాలకే. అప్పుడు విగ్రహ వాక్యము అపవిష్ణోహో మాత్రమే ఉంటే సరిపోతుందా విగ్రహ వాక్యం? పోతుంది, అది మాత్రమే ఉండాలి. మీరు విగ్రహ వాక్యం అప విష్ణోహో అని పెట్టి ఆ తర్వాత అప విష్ణు 5.1 అని పెట్టాలి. అప విష్ణు సమాసం జరిగింది అప విష్ణుకే, సంసార శబ్దంతో సమాసం జరగలేదు. సంసార అనేది విగ్రహ వాక్యంలో భాగం కాదు, విగ్రహ వాక్యంలో పదం కాదు. ఏది అపవిష్ణు అన్న సమాసానికి విగ్రహ వాక్యంలో పదం కాదు. ఓకే, అదొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంతే. అపవిష్ణు అంటే విష్ణువుని వదిలిపెట్టి అంటే ఏమర్థం తీసుకోవాలి అనేది సంసార అని చెప్పారు. అంటే ఎంతవరకు అయితే మనం భగవంతుడిని పట్టుకోవడమో అంతవరకు, పట్టుకోమో అంతవరకు, విష్ణువుని ఎప్పుడైతే వేరుకైతే వదిలిపెట్టామో అప్పటి వరకు సంసారాన్ని పట్టుకుని ఉంటాము అనేటువంటిది ఒక స్టేట్మెంట్ అంతే. అది చెప్పడానికి ఒక మీనింగ్ఫుల్ గా ఏమీ ఉండకూడదు అన్న ఉద్దేశంతో అది చెప్పారు అంతే. సమాసం జరిగింది ఏ ఏ పదాలకి? అపవిష్ణోహో, అప మరియు విష్ణోహో. అపవిష్ణోహో కాదు, అప మరియు విష్ణు. అప ఒక పదము, విష్ణోహో ఒక పదము. దీంట్లో అపపరిబహిరంచవహ అనేటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో దీంట్లో అప ఒకటి, పరి ఒకటి, బహిర్ ఒకటి, అంచు ఒకటి. అంచు అనేటువంటిది ఒక ధాతువు, దానికి ముందు విగ్రహంతో అది దిక్శబ్దం అవుతుంది అనమాట.
కాబట్టి వీటిలో పంచమ్య అని ఏదైతే అన్నారో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మీకు గనక అది విభక్తితోటి పంచమీ విభక్తితోటి మీకు ముందు వాక్యం ఉండాలి. అపవిష్ణోహో సంసార గురించి మర్చిపోండి, దాని గురించి అవసరం లేదు. అపవిష్ణోహో అనేటువంటి పదము ఉంటేనే మీరు అవి రెండింటినీ కలపగలరు. అపవిష్ణోహో అంటే అప అన్న శబ్దముతోటి విష్ణోహో అనేది పంచమి ఎందుకు వస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం చూసామన్నమాట. ఇది పంచమి అప ఆంగ్ పరిభిహి. ఇదేంటిది? పంచమి విభక్తిని విధించే సూత్రం, సమాస విధాయక సూత్రం కాదు. ఇది మీరు కారక ప్రకరణలో చదివారు. ఇది అప పరి అనేటువంటివి గనక వర్జనార్థంలో కర్మ ప్రవచనీయాలు అయితే వాటితోటి పంచమి రావాలి అనేది సూత్రం అన్నమాట. మీరు చూడండి, ఒకసారి రెఫర్ చేసుకోండి. కాబట్టి అట్లా గనక వస్తే మామూలుగా కర్మ ప్రవచనీయాలన్నీ సమాసాలు కావు. ఇలా ఏవైతే స్పెసిఫిక్ గా ఇండికేట్ చేస్తారో అవి మాత్రమే సమాసాలు అవుతాయి. అయితే ఇక్కడ అపహరేహ్ లేదా అపవిష్ణోహ్ అని ఉంటే అపవిష్ణు అనేటువంటిది అవ్యయీభావ సమాసం అయింది. ఇక్కడ అప అనేది ముందుంటుందా, విష్ణు అనేది ముందుంటుందా? అపవిష్ణోహలో విష్ణోహ అప అని ఉందనుకోండి, అప్పుడు సమాసం ఏమవుతుంది? అపవిష్ణు. అప ముందుంటుంది. ఎందుకని అప ఎందుకు? ప్రథమ విభక్తిలో ఉంటుంది కాబట్టి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. సంజ్ఞ వస్తుంది. ఉపసర్జనం అనేది పూర్వంలో ఉండాలి. ఇక్కడ మరి ఇంకో పదము ఏ విభక్తిలో చెప్పబడుతుంది సమాస విధాయక సూత్రంలో? తృతీయ లేదా సప్తమి. ఇంకో పదము తృతీయానే, సప్తమి అర్థములో అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇంకో పదం ఉంటే ఈ పంచమి అంటారు అని చెప్తారు కదా. ఈ పదము ఈ పదముతో సమసిస్తుంది, సుప్ సుప అనమాట. కాబట్టి ఇక్కడ తృతీయాలో చెప్పబడినది పంచమ్యంత పదము. పంచమ్యంత పదము తృతీయాలో చెప్పబడింది. ఇది అర్థం చేసుకోవాలి. భవతు తర్హి అపవిష్ణు సంసార. విడిగా చూస్తే ఇది విభాష కాబట్టి ఇంతకుముందు యథాశక్తిలాగా అస్వపద విగ్రహం ఉండదు, స్వపద విగ్రహమే ఉంటుంది. అపవిష్ణోహ అనేటువంటి పదం కూడా ఉంటుంది. తర్వాత అదే అర్థంలో అపపరి వర్జనే అంటే ఇప్పుడు దీనికి ఏంటిది పరి విష్ణోహం ఏంటి, పరి విష్ణు ఏంటి అనేది డౌట్ వస్తుంది కాబట్టి ఆ అర్థాన్ని చెప్పడానికి అక్కడ చెప్పారనమాట. అపపరి వర్జనే అనేటువంటిది కర్మ ప్రవచనీయ అర్థంలో, వదిలిపెట్టి అనే అర్థంలో అపపరి అనేటువంటి రెండు కర్మ ప్రవచనీయాలు అవుతాయి. వాటితో పాటు వచ్చేటువంటి పదానికి పంచమి రావాలనే రూల్స్ ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. కాబట్టి అట్లాగే అపవిష్ణోహో అపవిష్ణు లాగానే పరివిష్ణోహో పరివిష్ణు. పరివిష్ణోహో రెండు పదాలు. పరివిష్ణు ఎన్ని పదాలు? పదాలు ఒకటే ఒకటే అనేది సమాసం అయిపోయింది. పరివిష్ణు ఒకటి. పరివిష్ణు పరివిష్ణోహో అంటే అవి రెండు పదాలు పంచమీలో ఉంది కాబట్టి. అట్లాగే బహిర్వనం, బహిర్వనాత్. బహిర్ అనేటువంటిది ఒక అవ్యయం. వనాత్ బహిహి. బహిర్యోగే పంచమి అని ఒక వార్తికం చూశారు అక్కడ మీరు. బహిర్యోగే పంచమి అని చెప్పేసి మీకు కారక ప్రకరణంలో ఉంటుంది. కాబట్టి వనాత్ బహిహి అనేటువంటి దాని అర్థం అనమాట. బహిర్వనాత్. వనాత్ బహిహి అంటే కూడా బహిర్వనమే అవుతుంది ఇక్కడ అవ్యయీభావ సమాసం. అది గుర్తుపెట్టుకోవాలి. సమాసం కాకపోతే బహిర్ వనాత్ అని ఉంటుంది, లేదా బహిహి వనాత్ అని ఉంటుంది. ఇక్కడ బహిర్వనాత్ ఎన్ని పదాలు? రెండు పదాలు. రెండు పదాలు. బహిర్వనం ఒక పదం. ఒక పదం. ఎప్పుడు కూడా సంధి జరిగినందుకు రెండు పదాలు ఒక పదం అనకూడదు. మనం దీని గురించి చాలా దీర్ఘంగా చర్చించాము. కాబట్టి బహిర్వనాత్ అంటే రెండు పదాలే. అది బహిహి వనాత్ ఇంకా విడదీస్తే. కాబట్టి బహిహి వనాత్ అనేవి రెండు పదాలు. బహిర్వనం అనేటువంటిది ఒక పదం. నిజానికి ఇక్కడ బహిర్వనాత్ అనేటువంటిది కూడా ఒక పదం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకో చెప్పగలుగుతారా? సంధి జరిగింది. సంధి అవుతుంది అక్కడ. పంచమి తృతీయ పంచమిలో రావచ్చని మనం చదువుతున్నాం. బాగా చెప్పారు. కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే బహిర్వనం అనేటువంటిది ఉందో అది అకారాంత అవ్యయం. అకారాంత అవ్యయీభావ సమాసం. అకారాంత అవ్యయీభావ సమాసాల విషయంలో ఏం జరుగుతుంది అనుకున్నాము? అమ్మ ఆదేశం అవుతుంది. అది పంచమిలో కాదు. అకారాంత అతః అం తు అపంచమ్యాః. పంచమిలో మాత్రం రూపం ఉంటుంది. ఏమండి? భవతు తర్హి ప్రాగ్వనం ప్రాగ్వనాత్.
ఇక్కడ ప్రాక్ అనేటువంటిది ఏమిటి అంటే అంచు అంచు అనేటువంటి ధాతువుతోటి ఏర్పడినటువంటి పదం అన్నమాట. ప్రా అనేటువంటిది ఉపసర్గ, అంచు అనేటువంటిది ధాతువు. ప్రా ప్లస్ అంచు కలిపి అది ప్రాక్ అవుతుంది. అది ప్రాక్ అనేటువంటిది అంచుత్తర పదం. దీనికి కూడా మనకి పంచమిలో ఎలా ఉంటుంది అంటే దిక్శబ్ద అంచుత్తర పద అన్యారాదితరంతే. మహోదయ మరి పంచమి ఉన్నప్పుడు ఆనప్పుడు బహిర్వనం మన వచ్చింది కాదు. బహిర్వనం బహిర్వనం మన అమ్మ ఆదేశం అయింది కదా. ఎక్కడ? ఇక్కడ బహిర్వనం బహిర్వనం అనేది బహిర్వనం ఎలాగో ఒక పదమే. మీ డౌట్ ఏంటి? వనాత్ వచ్చింది కదండి పంచమీది, అది ఎలాగా పంచమి ఉన్నప్పుడు వనం అయింది? అమాదేశము రాదు అన్నారు కదా. అవును, మరి ఇక్కడ బహిర్వనాత్ అయి ఉండాలి. అందుకనే బహిర్వనాత్ అనేటువంటిది రెండు పదాలు కావచ్చు, ఒక పదము కావచ్చు అంటున్నాను. కానీ బహిర్వనం ఎట్లా వచ్చింది అని అడుగుతున్నారు. వనం వచ్చింది. నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే పరివిష్ణోహ కూడా ఒక పదం కూడా అవ్వచ్చు కదా, అపవిష్ణోహ పరివిష్ణోహ. అది కాదు. ఎందుకని? అది అకారాంతం కాదు. ఆహా, అకారాంత ఓకే. ఈ భావాలకు మాత్రమే అమాదేశం. అది పంచమీలో లేదు. అక్కడ అవును. కూడా లేదు, దానికి కూడా లేదు. చెప్పండి ఇప్పుడు మీదే బహిర్వనాత్లో ఏంటి మీ డౌట్? అంటే పంచమి ఉన్నప్పుడు అమాదేశం రాదు, అమ్మ రాదన్నారు కదా. ఇప్పుడు బహిర్వనం అని వచ్చింది కదా, ఇది పంచమి అంతమైన అకారాంతం కాదు కదా, ఆకారాంతం అయింది. ఎక్కడ? అంటే మనకు నా వ్యయి భావదానంలో అకారాంతమైనటువంటి దానికే మనకు పంచమిలో రాదన్నాం. అవును, అకారాంతాలే అవుతాయి. ఆకారాంతం ఉన్నా కూడా అకారాంతమే అవుతుంది అది. మరి ఇక్కడ వనాత్ అనేది ఆకారాంతం ఉన్నప్పుడు ఇక్కడ పంచమిలో రాకూడదు కదా. వనపదం అకారాంతమే కదా, వనపదముని బట్టి వస్తుంది కదా వన అంతం. హ్రస్వాకారాంతమే. వన హ్రస్వాకారాంతమే. ఇప్పుడు రామకి పంచమి ఏమిటి? రామాత్. అట్లా వచ్చింది ఇది. ఇప్పుడు అలా కాదు. రూల్ ఏమిటంటే మనకి ఆ, నా అవ్యయీ భావాత్ తో అంశ పంచమి అన్నాం. అక్కడ పంచమిలో రాదు అని అన్నాం. ఏం రాదు? సుప్ రాదులో లుక్ రాదు, అమాదేశం రాదు. అమాదేశం రాదు. అవును మరి ఇక్కడ వచ్చింది కదా. అవును, ఇది బహిర్వనాత్లో బహిర్వనమే. పంచమిలో అమ్మాదేశం వచ్చింది కదా, రాకూడదు కదా. మీరు ఏం చెప్తున్నారు నాకు రెండు అర్థం రావచ్చని చెప్తున్నాడు అక్కడ. ఆ? రెండు రావచ్చని చెప్తున్నాడు కదా సార్. బహిర్వనం బహిర్వనాత్. అమాదేశం వచ్చినప్పుడు వేరే విభక్తుల్లో బహిర్వనం అన్న రూపం ఉంటుందండి. అది బహిర్వనాత్ అనేటువంటిది ఏది లౌకిక విగ్రహ వాక్యం అన్నా కావచ్చు, లేదు ఇదే పదానికి పంచమి కూడా కావచ్చు అంటున్నారు. మా కన్ఫ్యూజన్ ఇంకా క్లియర్ అవ్వలేదు. చెప్పండి. అక్కడ ఆ సూత్రంలో ఏమనుకున్నామంటే ఉమ్. అమ్మాదేశం అనేది ఇతర విభక్తుల్లో వస్తుంది, పంచమిలో తప్ప అనుకున్నాం. అవును, మరి ఇక్కడ అమ్మాదేశం పంచమిలో వచ్చింది కదా. ఎక్కడొచ్చింది? వనాత్ బహిర్వనాత్. బహిర్వనాత్లో అమాదేశం ఎక్కడ కనిపిస్తుంది మీకు? బహిర్వనంలో ఉంది కదండి, బహిర్వనంలో ఉందిగా. ఎలాగో వచ్చింది బహిర్వనం. విగ్రహవాక్యంలో పంచమి ఉంది కదండి. అది వేరే ఇది వేరే శబ్దం కింద తీసుకో. ఎలా తీసుకుంటాం? మీ డౌట్ తీసుకోవాలేమో కానీ చూడండి. ఇప్పుడు ఏ ఏ శబ్దాలకు అసలు సమాసం అని చెప్పండి. బహిహి వనాత్. బహిహి వనాత్ అన్న శబ్దాలకి సమాసం అయింది. ఏ సూత్రం? అపపరి బహిరంచవః పంచమ్య అన్న సూత్రంతో బహిహి వనాత్ అన్న పదాలకి సమాసమైంది. ఇప్పుడు బహిహి బహిహి బహిర్ అనేటువంటిది యాక్చువల్గా ఓకే, బహిర్ అనేటువంటిది అసలు అవేమి. తర్వాత వనాత్, ఈ రెండు పదాలకి సమాసమైంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. వనాత్ అనేది చెప్పండి. వనాత్ అనేది పంచమి. అవును, పంచమిదప్పుడు మనకు వనం అని రాకూడదు కదా, అమ్మాదేశం రాకూడదు కదా. అక్కడ అకారాంత ఉన్నప్పుడు అమ్మాదేశం దేనికి వస్తుంది? అవ్యయీభావ సమాసానికి వస్తుంది. ఓకే, అవ్యయీభావ సమాసము అయినప్పుడు వస్తుంది ఆ అవ్యయానికి.
సో అవ్యయీభావ సమాసం అయినప్పుడు వస్తుంది, ఇది అవ్యయీభావ సమాసం కాదు అంట. అవ్యయీభావ సమాసం కాదా? No, అది అవ్యయీభావ సమాసం అయినప్పుడే పంచమిలో రాదంటున్నాం మనం. అవును, ఇక్కడ ఆ అదే సమాసం కాదు. ఇక్కడ అవ్యయీభావ బహిః సమాసం వచ్చింది. అవ్యయమే కదండి. ఇది అవ్యయీభావ సమాసం కదా. ఇప్పుడు వనాత్ అనేటువంటిది మీరు విభక్తి తీసేస్తే ఏమొస్తుంది? ఇది బహిర్, వన. బహిర్ వన వస్తుంది. ఆ అవును. తర్వాత ఇక అకారాంతమైంది. అకారాంతమైనందుకు అమాదేశం వస్తుంది. దాంతో బహిర్వనం అవుతుంది. మరి పంచమికి రాదని చెప్పింది దిశయో మధ్య అప్పుడు. పంచమి విభక్తి పెట్టినప్పుడు రాదు. సో బహిర్వనాత్ అంటే అక్కడ పంచమి పెడితే అక్కడ అమాదేశం రాలేదు. ఇప్పుడు మీరు దీనికి విగ్రహ వాక్యంలో పంచమి ఉంటే రాదని కాదండి. అక్కడ అవ్యయీభావ సమాసము ద్వారా ఏదైతే అవ్యయమైందో, క్రొత్త ప్రాతిపదికం ఏదైతే అయిందో దానికి పంచమి విభక్తిలో అమాదేశము రాదు అని. అంటే వన శబ్దానికి పంచమి ఉంటే అవ్యయీభావం కాదు అని కాదు. బహిర్వన ఉదాహరణ చెప్పగలరా అండి పంచమి దానికి? ఏమండి? అపంచమ్యాస్కి అపంచమ్యాకి ఉదాహరణ ఒకటి. అది ఉంది కదా, దిశయోహ మధ్య ఉంది కదా శ్యామల గారు. దిశయోహ మధ్య అనే విగ్రహవాక్యంలో మధ్య అనే అర్థంలో మనం అప అని తెచ్చుకున్నాం అవ్యయాన్ని. మధ్య అనే సప్తమే కదండి. కాదు కాదు, అవ్యయం వచ్చిన తర్వాత అది ఇది రాదు కదా, అపాయ వచ్చేసింది మనకి. అపార్థమైంది. అపదిశాత్ అవుతుంది. మీరు ఇప్పుడు క్రొత్త ప్రాతిపదికం ఏదైతే సమాసం అయిన తర్వాత తయారైందో దానికి పంచమి విషయంలో అమరాదు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏమండి? కానీ సమాసం కాదు అని కాదు. కొత్త ప్రాతిపదికలు క్రొత్త ప్రాతిపదికం అయితేనే అది అవ్యయం అవుతుంది. కొత్త ప్రాతిపదికానికి ఇది రాదండి, విభక్తి ఉండదా? ఉండాలి కదా దేనికి? ప్రాతిపదికానికి అవ్యయీభావ సమాసం అయినందుకు అవ్యయం అవుతుందండి. అవ్యయం అయినందుకు దానికి అన్ని విభక్తులు ఉండవు, పంచమి విభక్తి మాత్రమే ఉంటుంది. ఇంత ముందు క్లాస్ విన్నారా మీరు? ఇప్పుడే ఫస్ట్ వచ్చారా? విన్నానండి, విన్నాను. అవ్యయీభావ సమాసంలో అన్ని విభక్తులు పెట్టామా? అపదిశంకి, ఉపకృష్ణంకి. ఉపకృష్ణ, ఉపకృష్ణౌ, ఉపకృష్ణాహ అలా చెప్పుకున్నామా? లేదు. అవ్యయము అంటేనే అన్ని విభక్తులు ఉండవండి. అవును. ఓకే, మీరు ఇంతకు ముందు క్లాసెస్ ఒకసారి చూడండి మళ్ళీ, అప్పుడు క్లియర్ అవుతుంది. లేకపోతే మీరు వేరే వాళ్ళని అడగండి. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది కదా. వనాత్ అని ఉన్నందుకు అవ్యయీభావ కాదు అని కాదు అక్కడ పాయింట్. అవ్యయీభావ సమాసం అయిన తర్వాత దానికి పంచమిలో అకారాంతం, పంచమి అమాదేశము రాదు అని అక్కడ పాయింట్. ఏమండి? ఓకే అండి, అర్థమైంది. అలాగే ప్రాగ్వన, ఇక్కడ ప్రాగ్ అనేటువంటిది ఇక్కడ అంచ్ అని చెప్పేసి అన్నారు. అంచ్ అంటే అంచ్ అనేది ఒక ధాతు అనమాట. దానికి ప్రాక్, ప్రత్యంచ్ ఇటువంటివన్నీ కూడా ప్రాంచ్, ప్రత్యంచ్, ఉదీచి, దిక్ ఇటువంటివన్నీ కూడా అంచు ధాతువులే అనమాట. అవాంచి ఇటువంటివన్నీ కూడా వస్తాయి అంచు ధాతువులకే. ఇప్పుడు దీనికి ఏమిటి అంటే అన్యారాధితరతే దిక్శబ్ద అంచుత్తర పదాజి ఆజాహి యుక్తే అనేటువంటిది మనము కారక ప్రకరణంలో చూసాము. కాబట్టి దీంట్లో అంచుత్తర పద అని చెప్పేసి ఉందన్నమాట. అంచుత్తర పదములు ఏవైతే ఉంటాయో దిక్శబ్దాలు వాటికి పంచమి వస్తుంది. మ్యూట్లు పెట్టుకోండి, మ్యూట్లో ఉంది. అంచుత్తర పద అనేటువంటిది ఉంటే పంచమి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చూడండి. గ్రామ ఉత్తరా కాదు, ఇది ఆచిది. ప్రాక్ గ్రామాత్ అని చెప్పేసి ఉంది. ప్రాక్ గ్రామాత్. కాబట్టి ఇక్కడ ప్రాక్ అనేటువంటి పదముతోటి కూడా మీకు అవ్యయీభావ సమాసం అవుతుంది. అట్లాగే ప్రాక్ గ్రామాత్ అనేటువంటిది ప్రాగ్ గ్రామం కావచ్చు. ప్రాగ్ వనాత్ అనేటువంటిది ప్రాగ్ వనం కావచ్చు ఇక్కడ. ఓకే అండి, ప్రాగ్ వనం అని ఉండొచ్చు. ప్రాగ్ వనాత్ అనేటువంటిది విడివిడిగా ఉన్నటువంటి విగ్రహ వాక్యము. ప్రాగ్ వనాత్. ఇక్కడ ప్రాక్ అనేటువంటిది అన్యారాధితరతో ప్రాగ్ గ్రామాత్ అనేటువంటిది సమాసం అయితే ప్రాగ్ గ్రామం అవుతుంది. ఏమండి? ఓకే, తర్వాత ఆంగ్ మర్యాద అభివిధ్యోహో. మర్యాద మరియు అభివిధి అనే అర్థాల్లో ఆంగ్ అనేటువంటిది కర్మ ప్రవచనీయం అవుతుంది. ఆంగ్ అనేటువంటిది ఇప్పుడు ఆ సేతు హిమాచలం అని చెప్పేసి అంటుంటారు చూడండి. అలాగే
కాబట్టి ఆంగ్ అనేటువంటిది మర్యాద లిమిట్ అనేటువంటిది రెండు రకాలు. అది దేన్నైతే లిమిట్ గా చెప్తున్నామో అది ఇంక్లూడ్ చేసుకుని దాన్ని ఎక్స్క్లూడ్ చేసుకుని. చైనా వరకు భారతదేశము, ఆ, కాశ్మీర్ వరకు భారతదేశము. కాశ్మీర్ వరకు భారతదేశం అంటే కాశ్మీర్ ఇంక్లూడ్ చేసుకుని భారతదేశం. చైనా వరకు భారతదేశం అంటే చైనాని ఎక్స్క్లూడ్ చేసుకుని భారతదేశం. దేన్నైతే ఎక్స్క్లూడ్ చేసుకుని చెప్తారో దాన్ని మర్యాద అంటారు. దేన్నైతే ఇంక్లూడింగ్ చేసుకుని చెప్తారో దాన్ని అభివిధి అంటారు. ఈ రెండు అర్థాల్లో కూడా ఆంగ్ అనేటువంటి కర్మప్రవచనం ఏమవుతుంది, ఆంగ్ మర్యాద వచనే అనేటువంటి సూత్రంలో పంచమి అపాంగ్ పరిభి అన్న సూత్రంతో దానికి పంచమి వస్తుంది. ఎనివే మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దానికి లింక్ ఉండడం వల్ల అది గుర్తుంటే నిజానికి ఇది ఎక్కువగా సెటిల్ అవుతుంది అనమాట. అందుకనే చెప్తున్నాను. కాబట్టి మర్యాద అభివిధి అర్థాల్లో ఏదైతే ఆంగ్ అనేటువంటిది వచ్చిందో దీనితోటి పంచమ్యంతము, పంచమ్య అనేటువంటిది ఇక్కడ అనువృత్తి అవుతుంది. పంచమ్యంతమైనటువంటి సుబంతము సమసిస్తుంది. ఏతయోహో అంటే మర్యాద అభివిధ్యోహో, మర్యాద అభివిధి. మీకు డౌట్ ఉంటే అడుగుతుండండి. మర్యాద అభివిధి అయితే ముందుది విని అడగండి. ముందు చెప్పినటువంటి బేసిక్సే మళ్ళీ కాదు. బేసిక్స్ లో కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. ముందుది వినకుండా అడిగితే ఇప్పుడు మళ్ళీ మొత్తం క్లాస్ దానికి వస్తుంది అనమాట అండి. కాబట్టి ఏతయోహో ఆంగ్, ఏతయోహో అంటే మర్యాద అభివిధ్యోహో. మర్యాద అంటే లిమిట్ అనమాట, అభివిధి అంటే కూడా లిమిట్. మర్యాద అంటే ఎక్స్క్లూడింగ్ లిమిట్, అభివిధి అంటే ఇంక్లూడింగ్ లిమిట్. ఈ అర్థాల్లో ఆంగ్ అనేటువంటిది వచ్చినప్పుడు పంచమ్యపాంగ్ పరిభి అనే సూత్రంతో పంచమ్యంతం, పంచమి విభక్తి వస్తుంది. దాంతో పంచమ్యంతేనా అలా పంచమ్యంతం వచ్చినప్పుడు మీకు సమాసం అవుతుంది, అది అవ్యయీభావం అవుతుంది. విగ్రహవాక్యం కూడా అదే పంచమ్యంతంతో మీకు ఉంటుంది. వా సమస్యతే, ఇక్కడ వా వా అంటారు అనమాట. ఈ వా అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే వికల్పముగా అని చెప్పేసి విభాష అని ఉండడం వల్ల. కాబట్టి సమస్యతే సహ అవ్యయీ భావ. ఆ ముక్తి సంసార. ఆ ముక్తి అనేటువంటిది ఆ ముక్తేహే, ఆంగ్లో నకారము ఇత్సంజ్ఞ అనమాట. ఆ ముక్తేహే, ముక్తేహే అనేటువంటిది పంచమి. ఆ ముక్తేహే, ఇవి ఆ ముక్తేహే ఎన్ని పదాలు? పదండి. ఆంగ్ ముక్తే. ముక్తేహే పంచమి. అవును, ఆ ముక్తేహే, ఆంగ్ ముక్తే. ఆ ముక్తేహ అంటే ముక్తి వరకు అని చెప్పేసి. ఆ ముక్తేహే దాన్ని సమాసం చేస్తే ఆ ముక్తి అవుతుంది. ఆ ముక్తి అనేటువంటిది అవ్యయం. ఇంకా దీనికి పంచమి కాదు, సప్తమి కాదు, తృతీయ కాదు, ఏమీ ఉండదు. అన్ని విభక్తుల్లోనూ ఇది ఆముక్తి అనే ఉంటుంది. అకారాంతాల విషయాల్లోనే కొద్దిగా అడావిడి. మిగిలినవన్నీ ఆముక్తి అంటే మొత్తము 24 రూపాయలు కూడా ఆముక్తినే. అది ఆముక్తి 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 అలాగనమాట. ఏమండి? తర్వాత ఆ బాలం హరిభక్తి, ఆ బాలేభ్య. ఇక్కడ కూడా హరిభక్తి అనేది ఇప్పుడు సంసార హరిభక్తి, ఇది సెంటెన్స్ మీనింగ్ఫుల్ గా ఉండడానికి పెట్టినాం అంతే. అట్లా చెప్తే మనకి కొద్దిగా ఆ సెంటెన్స్ ఒక మీనింగ్ఫుల్ గా అర్థమవుతుందని. అవి సమాసంతో దానికి సంబంధం లేదు. మనకు సమాసం ఏ రెండు పదాలలో ఉందో అది మాత్రం మనం చూసుకోవాలన్నమాట. తర్వాత హరిభక్తి, ఆ బాలం హరిభక్తి ఇక్కడ కాదు. హరిభక్తి అనేది వేరే సమాసం. ఆ బాలం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఆ బాలేభ్య అంటే పిల్లల వరకు కూడా హరిభక్తి ఉన్నది అని చెప్పేసి. ఇక్కడ ఆ ముక్తి అన్నప్పుడు ముక్తిని వదిలిపెట్టి సంసారం. ఆ బాలేభ్య అన్నప్పుడు బాలులను ఇంక్లూడ్ చేసుకుని హరిభక్తి, అట్లా అన్నమాట. చిన్న చిన్న పిల్లల నుంచి కూడా అందరూ హరిభక్తి ఉన్నది అందరిలో అని చెప్పడానికి. కాబట్టి ఆ బాలేభ్య, బాలేభ్య అన్నప్పుడు అభివిధి, ఆ ముక్తి అన్నప్పుడు మర్యాద. ఇదన్నమాట. మొత్తానికి రెండిట్లో కూడా లిమిటే. కాబట్టి ఆ బాలేభ్య ఎన్ని పదాలు? 2 పదాలు. బాలేభ్య పంచమి. ఇది సమాసమైనప్పుడు ఆ బాలం, ఆ బాలగోపాలం అని ఏదైతే అంటారో ఇది ఇదే అనమాట. దీంతో ఏర్పడే పదమే. ఆ సేతు హిమాచలం, ఆ బాలగోపాలం, ఇవన్నీ కూడా మళ్ళా దానికి విభక్తులు పెట్టకూడదు. ఆ బాలగోపాలం అది అవ్యయం. లక్షణేన అభిప్రతి ఆభిముఖ్యే, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆంగ్ మర్యాదాభివిద్యోహో, తర్వాత సుప్రతి, ఇది అపపరిబహిరంచ, ఇవన్నీ కూడా కర్మ ప్రవచనీయాలతోటి లింక్ ఉన్నవి. కర్మ ప్రవచనీయాల వల్లనే వీటికి ఆ విభక్తులు వచ్చినాయి అనమాట. ఆ విభక్తులు వచ్చినందుకు అన్నీ కూడా సమసించడానికి లేదు. ఎక్కడైతే సమాసానికి అవకాశం ఉంటుందో అవి ఇక్కడ చెప్తున్నాయి. ఇక్కడ కూడా లక్షణేన అభిప్రతి ఆభిముఖ్యే, ఆభిముఖ్యే. ఇక్కడ చూడండి, లక్షణేన అభిప్రతి ఆభిముఖ్యేలో ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. లక్షణేన అనేటువంటిది తృతీయ. లక్షణేన అభిప్రతి ఆభిముఖ్యే. లక్షణేన అనేటువంటిది ఏం విభక్తి? తృతీయ. అభిప్రతి అనేది ఏం విభక్తి?
ప్రథమ ప్రథమ. ప్రథమ విభక్తి ఏం వచనము? ద్వివచనం. వచనం కాబట్టి దీర్ఘం వచ్చింది అనమాట. హరిహి హరియీ హరయః లాగా అభిప్రతి. అభిశ్చ ప్రతిశ్చ అభిప్రతి. ఆభిముఖ్య అనేటువంటిది ఏమిటి? సప్తమి. సప్త కాబట్టి ఆభిముఖ్యం అనేటువంటి సప్తమిలో జనరల్ గా మనకి ఏం చెప్తారు సమాస విధాయక సూత్రంలో? సప్తమి యొక్క అర్థం ఏంటి? ఈ అర్థములో. ఇక్కడ ప్రథమలో ఏముంది? అభిప్రతి. అభిప్రతి. కాబట్టి దీంతో సమాసం అయినప్పుడు దేంతోటి కావాలి? లక్షణముతో కావాలి. అంటే అభిప్రతి అనేటువంటిది లక్షణము. లక్షణము అనే శబ్దంతో అవుతుందా? కాదు. లక్షణము అనేటువంటిది లక్షణాన్ని సూచించడానికి దేన్నైతే లక్ష్యం ఉంటుందో దాన్ని సూచించడానికి ఇవి అభిప్రతి అనేటువంటివి ఉపయోగిస్తారు అనమాట. దేన్నైతే లక్షణముగా సూచిస్తారో అది దేంతో చెప్పారు? లక్షణ ఇత్తంభూతాఖ్యాన భాగ వీప్సాసు ప్రతి పరి అనవహ అని చెప్పేసి అన్నారు. ప్రతి పరి అను అనేటువంటివి లక్షణార్థములోను ఇత్తంభూతాఖ్యానములోను భాగార్థంలోను వీప్సార్థములోను కర్మ ప్రవచనాలు అవుతాయి అని చెప్పేసి అన్నారు. దీనికి వృక్షం ప్రతి విద్యోతతే విద్యుత్ అంటే వృక్షమును లక్ష్యముగా చేసుకుని పిడుగు పడుతున్నది అని చెప్పేసి, వృక్షం వైపు పడుతున్నది అని అర్థం. వృక్షం వైపు పడుతున్నది అని చెప్పడానికి అక్కడ వృక్షం ప్రతి అని చెప్పేసి అన్నారు. అదే ఇక్కడ అగ్ని వైపుకు వెళుతున్నాయి, అలా వైపుకు అటు వైపుకు వెళుతున్నాయి అనేటువంటి చెప్పడానికి ఎప్పుడైతే ప్రతి పరి అనేటువంటిది అభిప్రతి అనేటువంటిది, దీని తర్వాత సూత్రంలో అభిరభాగే అని ఉంటుంది. దాంతో అభిప్రతి అనేటువంటి కర్మ ప్రవచనీయాలు ఎప్పుడైతే ఆ సూత్రం ప్రకారం లక్షణార్థంలో చెప్పిన పదముతోటి ద్వితీయాలో పక్కపక్కన ఉన్నాయో అవి సమసించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అది ఏ అర్థంలో? ఆభిముఖ్య అర్థము. ఆభిముఖ్యం అంటే ఫేసింగ్ టువర్డ్స్ అనేటువంటిది ఆభిముఖ్యం. ఆభిముఖ్య ద్యోతకం అభిప్రతి. అభిప్రతి అనేటువంటి వాటి మీనింగ్ ఏమిటి అంటే ఫేసింగ్ టువర్డ్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే అవి లక్ష్యముగా చేసుకుని ఫేసింగ్ టువర్డ్స్ దెమ్ అనేటువంటి అర్థములో అభిప్రతి అని వాడతారు అనమాట. ఫేసింగ్ టువర్డ్స్ ఆభిముఖ్యం అనే పదం వాడరు, ఇంకా ఆ మీనింగ్ నే అభిప్రతి అనేటువంటివి చెప్పేస్తాయి. దాన్నే కర్మ ప్రవచనీయాలు అంటారు. ఇందాక కూడా ఆంగ్ అన్నప్పుడు ఆ ముక్తి అన్నారు. అక్కడ ముక్తి వరకు అనేటువంటి పదం ఏమీ లేదు. ఆ అనే పదమే వరకు అనే అర్థాన్ని చెప్పేస్తుంది అనమాట. అది కర్మ ప్రవచనీయాల యొక్క స్పెషాలిటీ. అవి ఇండిపెండెంట్ పదాలుగా ఉండి ఆ అర్థాన్ని చెప్తాయి. అయితే ఆభిముఖ్య ద్యోతకం అభిప్రతి అంటే ఆభిముఖ్యమును ద్యోతనము చేసేటువంటివి. ఆభిముఖ్యము ఫేసింగ్ టువర్డ్స్ అన్నటువంటి అర్థంలో చెప్పబడేటువంటి అర్థమును స్ఫురింపజేసేటువంటి అభిప్రతి అనేటువంటి కర్మ ప్రవచనీయాలు చిహ్న వాచిన సహ ప్రాగ్వత్. ఇంతకీ దేన్ని ఆభిముఖ్యముగా చేసుకుని దేనికి టువర్డ్స్ అనేటువంటిది ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువుతోటి ప్రాగ్వత్ అవ్యయీభావ సమాసం అవుతాయి అని చెప్పేసి. అభ్యగ్ని శలభాహ పతంతి. అగ్నిం అభి. అగ్నిం అభి అనేటువంటివి రెండు పదాలు అన్నమాట. టువర్డ్స్ అగ్ని అని చెప్పడానికి టువర్డ్స్ అనేటువంటి ఫేసింగ్ టువర్డ్స్ అనేటువంటి అర్థంలో ఏమొచ్చింది ఇక్కడ? అభి లేదా ప్రతి వస్తుంది. ఫేసింగ్ టువర్డ్స్ వాట్? అది అగ్ని అనమాట. అగ్నిం అభి. అగ్నిం ప్రతి. వృక్షం ప్రతి విద్యోతతే విద్యుత్ అన్నట్లుగా అక్కడ మనం నేర్చుకున్నట్లుగా చెట్టు వైపు పిడుగుబడింది అన్నట్లుగా అగ్ని వైపు ఫేసింగ్ టువర్డ్స్ అనేటువంటి అర్థంలో అభి ప్రతి అనేటువంటి ఇవి అవ్యయమవుతాయి. అనేటువంటి అవ్యయాలతోటి సమాసం జరుగుతుంది. అప్పుడు అగ్నిం అభి శలభాహ పతంతి. అది దీప పురుగులు ఉంటాయి కదా, దీప పురుగులు అగ్ని వైపుకు వెళ్లి పడుతున్నాయి లేదా వెళుతున్నాయి అని చెప్పేసి. వెనక వైపే అంటే పూర్వ ఉత్తర పదంగా వస్తాయి ఏవి? అగ్నిం ప్రతి అన్న చోట, వృక్షం ప్రతి అన్న చోట కాదు. ఇప్పుడు మీకు సమాసంలో అది పూర్వపదము. చూడండి, విగ్రహవాక్యంలో మనకి పూర్వపదము ఉత్తర పదము పెద్ద టెన్షన్ లేదు. బాణః రామస్య అనొచ్చు, రామస్య బాణః అనొచ్చు. అర్థం ఏమన్నా మారుతుందా? అంటే అది ఇంకా సమాసం అవ్వలేదు. ఎట్లా ఉంటే అగ్నిం ప్రతి అన్నప్పుడు అది ఇంకా సమాసం అవ్వలేదండి. విగ్రహవాక్యం అది. ఓకే. అగ్నిం ప్రతి, అలాగే అగ్నిం అభి కూడా. ఈ అగ్నిం అభి కూడా విగ్రహవాక్యమే. ఇది సమాసమైనది అభ్యగ్ని. అభ్యగ్ని అనేటువంటిది సమాసం అనమాట. ఇది విభాష కాబట్టి అదే పదాలతోటి విగ్రహవాక్యం ఉంటుంది.
మీకు విభాషకి ముందేముంది? అవే పదాలతోటి విగ్రహవాక్యం లేదు. ఉపకృష్ణం అన్నప్పుడు కృష్ణస్య సమీపం అన్నారు, కృష్ణస్య ఉప అనలేదు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇది విభాష కాబట్టి అదే లౌకిక విగ్రహవాక్యంలో కూడా అదే పదాలు ఉంటాయి. మరి లౌకిక విగ్రహవాక్యంలో అగ్నిం అభి అంటే అర్థం ఏంటండి అనే డౌట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. కర్మ ప్రవచనీయాల్లో ఈ అభి అంటే 2 వర్డ్స్, లక్షణార్థంలో అభి అనేటువంటి దాంతో కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అని ద్వితీయ వస్తుంది. అది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. అయితే మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అవన్నీ గుర్తుంటే చాలా సంతోషం. కానీ అవి మీరు గుర్తు పెట్టుకుంటే చాలా సంతోషం. ఓకే, కాబట్టి లక్షణే నాభిప్రతి అన్నప్పుడు అది సమాసమా కాదా అండి? లక్షణేన అభిప్రతి ఆభిముఖ్యే. ఏది సమాసం కాదు? అది మొదట్లోది లక్షణే నాభిప్రతి అంతవరకు అది సమాసమా కాదా? లక్షణేన అని ప్రత్యయం మధ్యలో తృతీయ కనిపిస్తుంది కదండి. ఓకే ఓకే వేరే పదం. ఓకే ఓకే లక్షణేన అనేటువంటిది ఒక వేరే పదము. లక్షణముతో అని. ఓకే ఓకే ఏదైతే లక్షణమో అంటే దేన్ని లక్షణముగా చేసుకుని ఇవన్నీ 2 వర్డ్స్ ఫేసింగో అదనమాట. ఇక్కడ లక్షణం అనేటువంటిది అగ్ని అని. ఏమండి, అగ్ని అనేటువంటిది ఇక్కడ లక్షణం. లక్షణము అనే అర్థములో అభిప్రతి కర్మప్రవచనాలు అవుతాయి కాబట్టి ఆ లక్షణం ఇక్కడ అగ్ని. ఓకే అండి. కాబట్టి అభ్యగ్ని శలభాహ పతంతి అగ్నిం అభి. అలాగే ప్రత్యగ్ని శలభాహ పతంతి అగ్నిం ప్రతి. అగ్నిమభి ఇదంతా కూడా ఒకటే వాక్యం అనుకునేరు. అగ్నిమభి అనేటువంటిది విగ్రహవాక్యము, దీనికి సమాసము అభ్యగ్ని. శలభాహ పతంతి మీనింగ్ కోసం చెప్పినటువంటి పదాలు. ఇవి చెప్పకపోతే తప్పులు అట్లా అర్థం చేసుకోకండి. మీరు ముందు ఇవన్నీ కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. అగ్నిమభి అనేటువంటిది సమాసం అయిందా కాలేదా? అగ్నిమభి ఎన్ని పదాలు? 2 పదాలు. అగ్నిమభికే సమాసమై ఏమైంది? అభ్యగ్ని. అభ్యగ్ని క్లియర్గా ఉండాలి. శలభాహ పతంతి మరి వీటికి సమాసం కాదా? అది అక్కడ పాయింట్ కాదు, పతంతి క్రియాపదం, దాంతో కాదు. అక్కడ క్లియర్ గా అర్థం చేసుకో. మనకి సెంటెన్స్ మీనింగ్ఫుల్ గా ఉండడానికి కొన్ని ఇచ్చారనమాట. ప్రత్యగ్ని అంటే అగ్నిం ప్రతి. అగ్నిం ప్రతి అనేటువంటి సమాసమై ప్రత్యగ్ని అయింది. ఓకే అండి. అలాగే అనుహు యత్ సమయ. యత్ సమయ అంటే ఎం సమయ అనేటువంటిది వస్తుంది అనమాట. సమయ నికష హా ప్రతియోగేపి ద్వితీయ వస్తుంది. అది కూడా మీరు కారక ప్రకరణం, ఇవన్నీ ఇంటర్లింక్డ్ కారక ప్రకరణంలో చూసాము. సమయ అంటే సామీప్యం అని అర్థం. అయితే తస్య సమీపం, అస్య సమీపం అని చెప్పి దానికి దగ్గర దీనికి దగ్గర అని షష్ఠి వాడతాం జనరల్ గా. కానీ సమయ అనేటువంటి అవ్యయాన్ని వాడినప్పుడు మాత్రం ద్వితీయ రావాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది. సమీపార్థంలో సమయతోటి సమాసం కాదు అని చెప్పేసి మనం చూసాం. కాబట్టి అది ద్వితీయతోటి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ దేనికైతే దగ్గరగా ఉంటుందో, దేనికి దగ్గరగా అనేటువంటి అర్థంలో సేమ్ లక్షణార్థంగానే అను ఉపయోగించబడిందో. అను అనేటువంటిది దగ్గర అనే అర్థంలో, ఇంతకు ముందేమో డైరెక్ట్ లక్షణం అనే అర్థంలో. దగ్గర అనే అర్థంలో కనుక అను అనేటువంటిది ఉపయోగించబడితే ఆ దేనికి దగ్గరనో ఆ ఎక్స్ అనేటువంటి దానికి దగ్గర అనుకోండి, ఆ ఎక్స్ అనే పదముతోటి అను అనేటువంటిది సమసిస్తుంది. అనుహు యత్ సమయ, దేనికి దగ్గరగా అనేటువంటి అర్థంలో అను అన్న పదం ప్రయోగించబడిందో దానికి అన్నటువంటి అర్థంలో దాన్ని సూచించేటువంటిది ఏదైతే ఉన్నదో అక్కడ అను అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఎం పదార్థం సమయ అంటే యస్య సమీపం అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. యస్య సమీపం, యస్య పదార్థస్య సామీప్యం ద్యోత్యతే అని చెప్పేసి. ఏ పదార్థానికి దగ్గరితనము సూచించబడుతుందో, దేంతో సూచించబడుతుంది? అను అన్న శబ్దంతో. అను అంటే దగ్గర అనేటువంటిది ఇంప్లైడ్ అనమాట, ఇంప్లైడ్ మీనింగ్ వస్తుంది. అక్కడ దగ్గర అనే పదాన్ని మళ్ళీ వాడరు, దగ్గర అనేటానికి బదులే అను అంటారు అనమాట. అలా గనకంటే అను అన్నట్టు పదం దేనికి దగ్గరనో దాంతో సమాసం అవుతుంది. ఎం పదార్థం సమయా ద్యోత్యతే తేన లక్షణభూతేన. కాబట్టి దేనికైతే దగ్గరనో దాన్ని సూచించేటువంటిది ఏదైతే ఉన్నదో అనుహు సమస్యతే సహ అవ్యయీభావ, అది అవ్యయీభావ సమాసం అవుతుంది. అనువనం అశనిహి గతః. అనువనం అంటే వనానికి దగ్గర అని చెప్పేసి, వనానికి దగ్గర అని చెప్పడానికి అనువనం అనొచ్చు. అనుగ్రహం అని చెప్పేసి అనొచ్చు, ఇంటికి దగ్గర అని చెప్పేసి. అశనిహి, అశని అంటే పిడుగు, గతః పడినది. వనస్య సమీపం, దానికి దగ్గర అని అన్నాం కాబట్టి వనస్య సమీపం అంతే. ఇక్కడ వనాన్ని అక్కడ సామీప్యాన్ని ఇండికేట్ చేస్తూ అను అనేటువంటిది వాడారు. ఇక్కడ ఇండికేట్ చేస్తూ అన్నాం కాబట్టి వనస్య అను అనేటువంటిది రాదు, వనం అను అనేటువంటిది వస్తుంది.
వనస్య సమీపం గతః ఇది అర్థ. ఇది విగ్రహవాక్యం కాదండి, దానికి ఊరికే అర్థం చెప్పారు. అది ఎట్లాగూ వనం అను అనేటువంటిది వస్తుంది అక్కడ. వనం అను అనేటువంటిది సెపరేట్ విగ్రహవాక్యం అవుతుంది. వనస్య సమీపం గతః అనేటువంటిది అక్కడ అర్థం. యస్య చ ఆయామః, వనం అను అనే పదాలు వాక్యము ఉంటుంది. అనువనం అనేటువంటి సమస్త పదం కూడా ఉంటుంది. రెండిటికి అర్థము వనము దగ్గర అని చెప్పేసి. కాబట్టి యస్య చ ఆయామః, ఇందులో ఇందులో అసలు చేంజెస్ ఏం జరగలేదండి. విగ్రహవాక్యంలో సమస్త పదంలో కూడా రెండిట్లో అసలు ఏం చేంజెస్ జరగల. వనం అను విగ్రహవాక్యము, అను వనం సమస్త పదం. మీరు విగ్రహవాక్యాన్ని కూడా అనువనం అనొచ్చు. విగ్రహవాక్యంలో కూడా వనం అను అనేటువంటిది అదే క్రమంలో ఉండాలని లేదు. మీరు అవును. విగ్రహవాక్య పదాల్ని అనువనం అనొచ్చు, కానీ సింగిల్ పదం ఉన్నందుకు స్వరం మారిపోతుంది. కానీ ఏది విగ్రహం ఏది సమస్త పదం అని ఎలా తెలుస్తుంది ఆ రెండిట్లో? ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు. ప్రయోజనం ఏంటనేది చూడాలి. ప్రయోజనం ఏమిటి అంటే, ఇప్పుడు వనమునకు దగ్గరతనము, ఇప్పుడు మనుష్యుడిలో ఉండేటువంటిది మనుష్యత్వము అనేటువంటిది ఉంటుంది. చూడండి, మనుష్యుడిలో ఉండే భావము మనుష్యత్వము. వనములో ఉండేటువంటిది వనత్వము, వనత్వము. వనమునకు దగ్గరగా ఉండడము అన్నటువంటిది అనువనం, లేకపోతే వనం అను అనువనత్వము. అనువనం. ఓకే. అనువనత్వము అనేది అనువనం ఒక వర్డ్ అయినప్పుడే కుదురుతుంది. ఆ, మీకు అది దాని ప్రయోజనం అనమాట. స్వరము కూడా వేరే వచ్చేస్తుంది. సరే, స్వరం ఎట్లా పట్టించుకోకపోయినా దానికి ప్రయోజనం ఉంటేనే అది చేస్తారు. కేవలం మనకు ఒకే రూపంలో కనిపిస్తుంది కాబట్టి ఇది కాదనమాట. మనం ఇంతకుముందు చూసాం కదా, ఇది అది విభక్తి అలోపశ్చ, ఇవేన సహ నిత్య సమాసో విభక్తి అలోపశ్చ, ఐశ్వర్యస్య ఇవ తస్య ఇవ అని చెప్పేసి మనకి ఇవేన సహ నిత్య సమాసం అని ముందు ఒకటి చూసాం. అక్కడ కూడా ఏం తేడా కనపడదు, కానీ అది సింగిల్ వర్డ్ అవుతుంది. ఐకపద్యం ఐకస్వర్యం అనేటువంటి దీని ప్రయోజనం. ఏమండి? కాబట్టి ఏదన్నా మీరు తద్ధిత ప్రత్యయం ఇప్పుడు దశరథుడి కొడుకుని ఏమంటాము? దాశరథి అని చెప్పేసి. దాశరథి అంటాం. దానికి దశరథ ఒకటే వర్డా, దశరథ అనేటువంటివి కలిసి దశరథ అయిందా? దశరథ కలిసి ఒకటైంది. అయిందనమాట. అది ఒకటైనందుకే ఆ మొత్తం వర్డ్కి మీరు తదిత ప్రత్యయాన్ని పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు దశ అంటే దశ అనే ఉంటుంది, రథ అంటే రథాహ అని ఉండొచ్చు కదా. అంటే అక్కడ రెండు వేరు పదాలు ఉన్నప్పుడు మీరు మొత్తం రెండు వేరు ఒక పదానికే వస్తుంది తదిత ప్రత్యయం. అట్లా అనమాట. ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ యస్యచ ఆయామః. దేనికైతే ఆయామః అంటే దీర్ఘత్వం. యస్యచ యస్య దైర్ఘ్యం అనునా, ఇక్కడ కూడా అను అనేటువంటిది అనువృత్తి అవుతుంది, లక్షణేన అనేటువంటిది కూడా అనువృత్తి అవుతుంది అనమాట. కాబట్టి ఇంతకు ముందుదేమో సామీప్యం చెప్పింది, ఇదేమో దైర్ఘ్యం చెప్తుంది. దైర్ఘ్యం అంటే దాని యొక్క దాని యొక్క పొడవు అనమాట. పొడవుని చెప్తుంది. దైర్ఘ్యం అనేటువంటిది అను అనే చెప్తుంది. అక్కడ సామీప్యం అనేటువంటిది అను అనే చెప్పింది. దానికి ముందు అభి ప్రతి అనేటువంటివి టూ వర్డ్స్ ఫేసింగ్ అనేటువంటి అర్థం చెప్పింది. కాబట్టి ఈ అర్థంలో మాత్రమే సమాసం అవుతాయి మళ్ళీ. అందుకనే అది అర్థం కూడా గుర్తుపెట్టుకోవాలి. యస్య దైర్ఘ్యం అనునా ద్యోత్యతే. దేని యొక్క దైర్ఘ్యం అయితే, దేని యొక్క పొడవు అయితే అను శబ్దముతోటి సూచించబడుతుందో తేన లక్షణభూతేన అనుహు సమస్యతే. దానికి లక్షణభూతమైనటువంటిది ఏదైతే ఉన్నదో, అంటే దేని యొక్క దైర్ఘ్యాన్ని దీర్ఘత్వముతో పోల్చి దీన్ని చెప్పారో ఆ దానికి అను అనేటువంటి పదాన్ని సమాసము చేయండి అని చెప్పేసి. కాబట్టి అనుగంగం వారాణసి. అనుగంగం అంటే గంగా నది అంత పొడవు వారాణసి నగరం ఉన్నది అని చెప్పేసి అర్థం. వారాణసి అన్నది ఇక్కడ మనకు సంబంధం లేదు. అనుగంగం అంటే గంగా నది అంత పొడవు అని చెప్పేసి. ఆయామము అనే అర్థంలో ఇక్కడ ఆ పొడవు అనేటువంటిది ఇక్కడ లేదు కదా. పదం అంటే ఆ పొడవు అనేటువంటిది సూచించడానికే అక్కడ అను ఉన్నది. ఆ అనుతోటి గంగా అనేటువంటి శబ్దము సమాసమైనది. సేమ్ గంగా అనేటువంటిది హ్రస్వం అవుతుంది, మళ్ళీ అనుగంగం అవుతుంది. అనుగంగం వారాణసి. గంగాయాహ అను. గంగాయాహ అను. గంగాయాహ ఇక్కడ షష్ఠి. గంగ యొక్క అను. అను అనేటువంటిది దీర్ఘత్వం అనమాట. గంగాయాహ అను. గంగ యొక్క దీర్ఘత్వము అనేటువంటిది. దీర్ఘత్వాన్ని సూచించడానికి ఇక్కడ అను అనేటువంటిది వాడారు. గంగా దైర్ఘ్య సదృశ దైర్ఘ్య ఉపలక్షిత ఇత్యర్థ. గంగా దైర్ఘ్య సదృశ, గంగ యొక్క దైర్ఘ్యమును పోలినటువంటి దైర్ఘ్యము.
దైర్ఘ్యమును సూచించడము ఉపలక్షిత. ఆ దైర్ఘ్యమును కలిగినటువంటిది వారాణసి అని అర్థం. చూడండి, అనుర్యత్ సమస్య. తిష్టద్గు ప్రభృతినిచ. ఇక ఇక్కడ అన్ని తర్వాత అవేష్టలు వస్తాయండి. ఇప్పుడు గంగాయాహ అను అన్నప్పుడు అను అనేది అవ్యయమైంది, అది పూర్వనిపాతమైన విసర్జన సంజ్ఞ వచ్చింది, పూర్వనిపాతమైంది. గంగాయాహ అన్నప్పుడు లుక్ వచ్చింది, తర్వాత అమ్మాదేశం వచ్చింది. అమ్మాదేశం అవ్యయీ భావశ్చ తోటి గంగా అనేటువంటిది గంగా అవుతుంది. గంగా అయ్యి తర్వాత అమ్మాదేశం వచ్చేసి గంగమైంది. ఓకే, థ్యాంక్ యూ. అవి అందుకని అది బేసిక్స్ అనమాట, అవన్నిటికీ ఉంటాయి అవసరాన్ని బట్టి. తర్వాత తిష్టద్గు ప్రభృతి నిచ. ఇది ఎక్కడైతే మన పాణిని సూత్రాల్లో ప్రభృతి అని కానీ ఆది అని కానీ, ఒక్కోసారి బహువచనంలో కూడా కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో అది ఒక గణాన్ని సూచిస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా పాణిని గారు ఎందుకు చేస్తున్నారు? కొన్ని పదాలు ఈ రకంగా మీరు చేయవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు దైర్ఘ్యము ఆయన గంగా నది అంత పొడవు అన్నారు. దైర్ఘ్యము అనే అర్థంలో అను అనేటువంటిది సమసిస్తుంది అని చెప్పడం వల్ల గంగా నది అంత పొడవు, లేకపోతే ఇంకొక యమునా నది అంత పొడవు, లేదు గోదావరి అంత పొడవు, లేకపోతే ఇంకొక రోడ్డు అంత పొడవు, ఇటువంటివి ఏమన్నా కూడా మనము దానితోటి ఎన్నో వందల పదాలని మనం పుట్టించవచ్చు అనమాట. కొన్ని చోట్ల ఏమిటంటే ఇట్లా అవి ఆ రకంగా తయారయ్యేటువంటి పదాలు ఒకటో రెండో ఉంటాయి. వాటి కోసం రూల్స్ 4-5 చెప్పాల్సి వస్తుంది. అది యూజ్లెస్. ఇప్పుడు ఒక రూల్ చెప్పి దానితోటి మీరు 1000 పదాలు తయారు చేసుకోగలిగితే ఆ రూల్ కి అర్థం ఉంది. ఆయన అసలే సంగ్రహంగా చెప్పాలి శాస్త్రం. కానీ కొన్ని పదాలు ఏమిటి అంటే వ్యాకరణ సమతాలే, సరైనటువంటి పదాలే, కానీ ఈ పదము ఈ సమాసం ఎలా తయారైంది అనేటువంటి చెప్పడానికి చాలా రూల్స్ చెప్పాల్సి వస్తుంది అనమాట. అటువంటి టైంలో ఆయన ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా సరైనటువంటి పదాలే అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ పదాన్నే, సమస్త పదాన్నే ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది శబ్ద సాధుత్వం కోసం చెప్పబడింది. ఎక్కడన్నా ఒక పదం కనిపించింది అనుకోండి, ఈ రూల్ తోటి సమాసం అవుతుందా, ఈ రూల్ తోటి సమాసం అవుతుందా, ఈ రూల్ తోటి సమాసం అవుతుందా చూస్తాం. అది నెరవేరడానికి ఏ రూలు మనకు కనపడలేదు అనుకోండి, ఆ శబ్దాన్ని ఏమని డిసైడ్ చేస్తాం? అది అసాధు ప్రయోగము అని డిసైడ్ చేస్తాం. ఎందుకంటే వ్యాకరణమే దానికి క్రైటీరియన్. కానీ అందుకని అట్లా అసాధు ప్రయోగాలు అని డిసైడ్ చేస్తే మనము సాధు ప్రయోగాలను కూడా కొన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన గణపాఠంలో ఏం చేస్తారంటే ఇట్లా ప్రభృతి ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ మీకు రెడీమేడ్గా ఇచ్చేస్తున్నాను. ఇంకా మీరు ఇవన్నీ కూడా సూత్రాలు పెట్టేసి అది ఆ విభక్తులు తొలగించి ప్రాతిపదిక సంజ్ఞలు ఈ టెన్షన్ పడకండి. మీకు రెడీమేడ్గా మీకు నేను పదాన్ని ఇచ్చేస్తున్నాను, ఇంకా మీరు యూజ్ చేసుకోండి అని ఇచ్చేస్తాను అనమాట. అటువంటివి తిష్టద్గు ప్రభృతి. ప్రభృతి అంటే ఎట్సెట్రా అని అర్థం. తిష్టద్గు ఇది గణపాఠంలో ఉంటాయి ఇవన్నీ కూడా. ఏతాని నిపాత్యంతే. ఇప్పుడు ఈ గణపాఠం అనేటువంటి దీంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ గణపాఠము అని ఉంటుంది. ఈ గణపాఠంలో ఇక్కడ మీరు తిష్టద్గు అని కొడితే వస్తుంది. తిష్టద్గు ప్రభృతి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి గణపాఠంలో పాణిని గారు రాసినవే. ఇవన్నీ కూడా రెడీమేడ్ కరెక్టే అనమాట. అది ఒక్కొక్కటి మనకి సూత్రాలను పెట్టి చూస్తే తయారు కావు. తిష్టద్గు తిష్టంతి గావహ యస్మిన్ కాలే అని విగ్రహ వాక్యం. ఈ గావహ అంటే గో ఉంటుంది, గో అనేది గో అనేది గో కావడానికి గోస్త్రీ ఉపసర్జనతోటి అవుతుంది. కానీ తిష్టత్ అనేటువంటిది వచ్చే అవకాశమే లేదు. తిష్టత్ అనేటువంటిది స్థాధాతు. కొన్ని తిష్టత్ అనేటువంటిది ప్రాతిపదికం తీసుకుందామని కూడా అవన్నీ ఇబ్బంది అవుతాయి అనమాట. తిష్టత్ గు అనేటువంటిది ఇటువంటివి చాలా చాలా మార్పులు ఉంటాయి. వాటి కోసం ఎన్నో రూపాలని ఎన్నో సూత్రాలు చేయవలసి ఉంటుంది. దాని బదులు ఏం చేస్తారంటే తిష్టంత్య గావహ యస్మిన్ కాలే అని చెప్పేసి అర్థం ఉంటుంది. కాబట్టి ఏ టైంలో అయితే ఆవులు నిలబడతాయో దాన్ని తిష్టద్గు కాలహ అంటారు. అది సాధు ప్రయోగమే పాణిని కాలంలో. కాబట్టి ఇప్పుడు కనుక ఆయన రూల్స్ లో అది మెన్షన్ చేయకపోతే అది అసాధు ప్రయోగం అయిపోతుంది. అందుకని ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చేసి చెప్పేస్తారు. కాబట్టి తిష్టద్గు వహద్గు ఆయతి గవం ఆవులు వచ్చే కాలం అనమాట. అది ఖలే యవం ఖలే బుసం ఇవన్నీ కూడా అప్పట్లో ఆ ఊర్లలో ఉండేటువంటి అందరూ మొత్తము దేశమంతా అదే భాష ఉండేది కాబట్టి ఆ ఊర్లలో వాడుకలో ఈ పదాలన్నీ కూడా వాడుతూ ఉండేవారు. అవన్నీ కూడా సాధు ప్రయోగాలే. వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఏమి రూల్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అవి ఉన్నవి కూడా యాజ్ ఇట్ ఈజ్ సాధు ప్రయోగాలు. ఏతాని నిపాత్యంతే. అలా యాజ్ ఇట్ ఈజ్ రెడీమేడ్ పదాలను ఇవ్వడాన్ని నిపాతములు అంటారు. వాటిని రెడీమేడ్ గా ఇవ్వడాన్ని నిపాతములు అంటారు. ఏతాని నిపాత్యంతే. తిష్టంత్య గావహ యస్మిన్ కాలే సహ తిష్టద్గు దోహన కాల. తిష్టద్గు అని ఉంటుందా, తిష్టద్గు ఉంటుందా? తిష్టద్గు అంతే. అది తిష్టద్గు అని ఉండదు, విసర్గ ఉండదు. మీ బుక్ లో ఉందేమో చూడండి, విసర్గ ఉండకూడదు. తిష్టద్గు దోహన కాల విసర్గ ఉండదు.
అవ్యయీభావ సమాసం కాబట్టి. తిష్టత్కు అంటే ఆవులు వచ్చి అలా నిలబడ్డాయి అంటే పాలు పితకడానికి రెడీ అనమాట. ఎప్పుడైతే అది ఇంకా వాళ్ళు ఇంకా నాకు మాట్లాడుతున్నారు, ఇంకా తిష్టత్గు అయింది కాబట్టి నేను పోవాలి అన్నట్లుగా అట్లా ఉండేదన్నమాట భాషలో. కాబట్టి తిష్టత్గు అంటే దోహన కాల, ఇంకా పాలు పితకటువంటి టైం. ఆయతి గవం ఇత్యాది. ఇహ శత్రాదేశ పుంవద్భావ విరహ సమాసాంతశ్చ నిపాత్యతే. సమాసాంత ప్రత్యయము గో అనేటువంటిది గు ఎలాగైంది, తర్వాత తిష్టత్ ఎందుకైంది, తిష్టత్ అనేటువంటిది శత్రు ప్రత్యయం వచ్చినప్పుడు అవుతుంది. దానికి తిష్టంతి అనేటువంటిది నిజానికి ప్రాతిపదికం అవుతుంది స్త్రీలింగంలో. గౌ అనేటువంటిది అది నిలబడింది ఆవు కదా, ఆవుకి నిజానికి ఆవు ఎద్దు రెండింటికి కూడా గో అనే శబ్దమే ఉంది, కానీ ఆవు పితకడానికి అంటే అది స్త్రీలింగంలో ఉంది. స్త్రీలింగంలో అంటే తిష్టంతి తిష్టంత్యహ అన్నారు చూడండి, ఇది బహువచనం అనమాట. ఏకవచనం ఏమిటి, తిష్టంతి. తిష్టంతి గౌ. తిష్టంతికి ప్రాతిపదికం ఏంటి, తిష్టంతి. అక్కడ తిష్టత్ అనేటువంటిది రాదు, అక్కడ తిష్టత్ అనేటువంటిది వచ్చే అవకాశం లేదు. తిష్టత్ అనేటువంటిది పుల్లింగంలో ప్రాతిపదికం కాబట్టి అక్కడ పుంవద్భావము, శత్రాదేశము, తర్వాత మళ్ళీ గో అన్నదానికి గు అని చెప్పేసి అనడము, ఇవన్నీ కూడా ఒక్కొక్కదానికి వేరు వేరు రూల్స్ చెప్పాలి. రిజల్ట్ ఏమో ఒకటే పదం వస్తుంది, తిష్టత్ గు అనేది. దాని బదులు ఆ పదాన్ని రెడీమేడ్ గా ఇస్తారు. శత్రాదేశ శత్రు ప్రత్యయం అనేటువంటి కృత్ ప్రత్యయం అనమాట. శత్రాదేశ పుంవద్భావ విరహ, పుంవద్భావం లేకపోవడము, తర్వాత సమాసాంతములు, సమాసాంత ప్రత్యయం వల్ల గు అనేటువంటిది చ నిపాత్యతే, ఇవన్నీ కూడా నిపతిస్తున్నారు అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తున్నారు. తర్వాత పారే మధ్యే షష్ఠ్యా వా, అలాగే పారే మధ్యే అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మధ్య అనేటువంటిది నిజానికి మధ్యం అనేటువంటిది అవ్యయం కాకపోయినా మధ్య అనేటువంటిది ఇక్కడ ఆ రూపంలో అట్లా ఇచ్చారు కాబట్టి అలాగే తీసుకోవాలి మనం. అది సప్తమి అని తీసుకోకూడదు. మధ్య అనేటువంటిది ఒక స్పెసిఫిక్ పదంగా తీసుకోవాలి. పారే అనేటువంటిది కూడా పారం అనేటువంటిది కూడా నిజానికి వేరే పదం ఉన్నప్పటికీ ఇక్కడ పారే అనేటువంటిది అదే రూపంలో అవ్యయంగా తీసుకోవాలి. ఇవి షష్ఠ్యంతంతో సమసిస్తాయి. షష్ఠ్యంతంతో ఇవి సమసిస్తాయి. ఓకే, నువ్వు చేసావు. ఓకే, ఏమనుకోవద్దు, నాకు టీ టైము కాబట్టి టీ తాగుతూ చెప్తాను. దానికి 5 గంటలకి అని 5 నిమిషాల ముందు వచ్చి క్లాస్ అయిన తర్వాత తీసుకుంటాను ఎప్పుడు. ఓకే, అయితే ఇక్కడ పారే మధ్య అనేటువంటి అవ్యయాలతోటి ఇప్పుడు మీరు భగవద్గీతను చూస్తే మధ్య మహాభారతం అని ఉంటుంది చూడండి, విన్నారా ఎప్పుడన్నా? అవునండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్య మహాభారతం. మధ్య మహాభారతం అంటే 2 పదాలు అనుకునేది, 2 పదాలు కాదండి. మధ్య మహాభారతం ఒకటే పదం. అది అవ్యయీభావ సమాసం. దేనితోటి అంటే ఈ రూల్ తోటి. పార మధ్య శబ్దం షష్ఠ్యంతేన మహాభారతస్య మధ్యే అని దాని అర్థం. ఎందుకని మహాభారతం అనేటువంటిది ప్రథమ అయినా ద్వితీయ అయినా మధ్య అన్న దాంతో సెట్ కాదు. మధ్య మహాభారతం అంటే అర్థం ఏంటి? ఎవరికి తెలీదా? భారతం మధ్యలోనే. భారతం మధ్యలో కదా. భారతం మధ్యలో అంటే భారతం యొక్క మధ్యలో కదా. అవును, మనం చెప్పడానికి అట్లా అంటాము. షష్ఠి పుస్తకం చదువుతున్నాడు అంటే పుస్తకం అనేది ప్రథమ విభక్త ద్వితీయ విభక్త? ప్రథమ విభక్తి అవుతుంది, ద్వితీయ కూడా. ప్రథమ విభక్తి చదువుతున్నాడు అవుతున్నాడు. పుస్తకం చదువుతున్నాడు అంటే ఏం విభక్తి? ద్వితీయ. పుస్తకమును చదువుతున్నాడు, దానికి మనం పుస్తకం చదువుతున్నాడు అంటాం. అట్లాగే మహాభారతం మధ్యలో అంటే మహాభారతం యొక్క మధ్యలో అని. అవును, మహాభారతం యొక్క మధ్యలో అని కదా, అక్కడ షష్ఠి ఉన్నది. అప్పుడు మధ్య మహాభారతం అనేటువంటిది మహాభారతం అనే రూపం ప్రథమ కావాలి, ద్వితీయ కావాలి. ప్రథమ గాని ద్వితీయ గాని. కాబట్టి ఒకవేళ ఈ వేరు వేరు పదాలు అయితే ఏముండాలి? మధ్య మహాభారతస్య అని ఉండాలి కదా. అవును. కాబట్టి మధ్య మహాభారతం ఎందుకున్నది అంటే ఎందుకనమాట. మధ్య మహాభారతం వేరు వేరు పదాలు కాదు, ఒకటే పదము. అది అవ్యయీభావ సమాసం. మధ్య అనేటువంటిది ఇక్కడ అవ్యయం. మధ్య అనేది యాజ్ ఇట్ ఈజ్ అట్లా అవ్యయం అనమాట. కాబట్టి పార మధ్య శబ్దం షష్ఠ్యంతేన సహ వా సమస్యతే. షష్ఠ్యంతముతోటి షష్ఠ్యా అని చెప్పేసి అన్నారు కదా. షష్ఠ్యా అనేది ఏం విభక్తి? తృతీయ విభక్తి. తృతీయ విభక్తి. పారే మధ్య అనేటువంటి ప్రథమ. కాబట్టి పారే మధ్య అనే శబ్దాలు షష్ఠ్యంతంతో సమసిస్తాయి. పారే మధ్య అనేటువంటి ముందుంటాయి.
అవ్యయీభావ సమాసం అవుతుంది. పార మధ్య శబ్దం షష్ఠ్యంతేన సహా వా సమస్యతే వికల్పంత అంటే వికల్పముగా అంటే విడిగా కూడా వేరే రూపాలు ఉంటాయి. అక్కడ ఆల్రెడీ విభాష అని ఉండగా వా అని కూడా మళ్ళీ చెప్పారు అనమాట. దానికి కారణం తర్వాత చెప్తారు. ఏదంతత్వం చ అనయోహో నిపాత్యతే అంటే మధ్య శబ్దము పార శబ్దమా అంటే కాదు. పారే మధ్యనే సమాసం చేయండి, ఎక్కువ ఆలోచించకండి. ఎందుకని? ఏదంతత్వం, ఏత్ అంటే ఏకారం అనమాట. ఏకారాంతత్వం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి ఏకారాంతమునే తీసుకుని మీరు అవ్యయీభావ సమాసం చేయండి. నిపాత్యతే అంటే అలా ఫిక్స్డ్ గా ఇవ్వబడింది అని చెప్పేసి. పక్షే షష్ఠీ తత్పురుష, ఇది కాకుండా షష్ఠీ తత్పురుష సమాసం కూడా ఉంటుంది. అది కాకుండా అసలు లౌకిక విగ్రహంగా కూడా ఏదైతే స్వపద విగ్రహం ఉందో అది కూడా ఉంటుంది. కాబట్టి 3 రూపాలు ఉంటాయి. అందుకనే వా అనేది ఇచ్చారు. ఆల్రెడీ ఒక విభాష ఉంది, దాంతో ఎట్లాగో లౌకిక విగ్రహ వాక్యం వస్తుంది స్వపద విగ్రహ వాక్యము. అది కాకుండా షష్ఠీ తత్పురుష సమాసం కూడా అవుతుంది అని చెప్పడానికి. పక్షే షష్ఠీ తత్పురుష పారే గంగాత్ ఆనయ గంగా పారాత్. గంగాపారం అంటేనేమో షష్ఠీ తత్పురుష. గంగాయాహ పారం, గంగా యొక్క ఆవరి తీరము అన్నట్లుగా, గంగా యొక్క తీరము అని లేకపోతే గంగాయాహ పారం. అలాగే పారే గంగం అనేటువంటిది మాత్రం దీనితో అయ్యేటువంటి అవ్యయీభావ సమాసం. పారే గంగాత్, పారే గంగాత్ ఎట్లాగూ గంగా హ్రస్వం అవుతుంది కాబట్టి దానికి పంచమిలో పారే గంగం అనేటువంటిది పంచమిలో అమాదేశం రాదు కాబట్టి పారే గంగా దానయ్య, గంగా తీరం నుంచి తీసుకురా అని చెప్పేసి. మధ్యే గంగాత్, గంగా మధ్యాత్. గంగా మధ్యాత్ అనేటువంటిది షష్ఠీ తత్పురుష సమాసం, రామబాణలాగా. గంగాయాహ మధ్యాత్ అని చెప్పేసి, గంగాయాహ మధ్యం, గంగా మధ్యం, తస్మాత్ గంగా మధ్యాత్ అనేటువంటి. మధ్య గంగాత్ అనేటువంటి ఇక్కడ స్పేస్ ఉండకూడదండి. మధ్య గంగాత్ ఒకటే. తర్వాత మహావిభాషయ, ఇంతకుముందు ఏదైతే విభాష అన్న సూత్రం చూసామో స్వపద విగ్రహ వాక్యం కూడా ఉంటుంది. వాక్యం అపి గంగాయాహ పారాత్, గంగాయాహ మధ్యాత్ అనేటువంటి ఉంటుంది. తర్వాత సంఖ్య వంశేన నదీభిశ్చ అన్యపదార్థ సమాసాంత అవ్యయీభావే శరత్. సరేండి, రేపు చూద్దాం ఇవి. మీకేమైనా డౌట్ ఉన్నాయా? సంఖ్యా వంశీయ ఒకటి చూసేసి క్లోజ్ చేసేద్దాము. వంశ్యము అంటే వంశములో ఉండేటువంటిది వంశ్యము. వంశము అంటే లీనియేజ్. లీనియేజ్లు 2 రకాలు, ఒకటి విద్యా వంశము, ఒకటి జన్మ వంశం అనమాట. కాబట్టి వీటిలో ఉండేటువంటి దాంతో సంఖ్య వంశ్యేన, వంశ్యము అంటే వంశములో ఉండేటువంటిది. వంశములో ఉండేటువంటి శబ్దముతో, వంశములో ఉండేటువంటి దాన్ని సూచించేటువంటి పదముతో సంఖ్యాపదము సమసిస్తుంది. అది అవ్యయీభావ సమాసం అవుతుంది అని చెప్పేసి. వంశ ద్విధ, 2 రకాల వంశాలు ఉంటాయి. విద్యయా జన్మనాచ. ఈ జన్మన ఉండేటువంటిది ఒక వంశము, విద్యతోటి ఆయన గురువు, నా గురువు ఆయన, ఆయన గురువు ఆయన, ఆయన గురువు ఆయన, ఇది విద్యా వంశము. తత్ర భవ వంశ్య, అక్కడ యత్ అనేటువంటిది ప్రత్యయం వచ్చింది, దాంతో వంశ ప్లస్ యత్ వంశ్య అయింది. వంశ్య అంటే వంశమునందు ఉండేది, తద్దిత ప్రత్యయం. తద్వాచిన సహా సంఖ్య వా సమస్యతే, వా అంటే వికల్పేన. తద్వాచిన అంటే వంశమునందు ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్లతోటి లేదా వాడితోటి సంఖ్య, ఎంతమంది ఆ వంశములో ఉన్నారు, ఎంతమంది ఆ వంశంలో ఉన్నారు అనేటువంటిది ఆ సంఖ్యా శబ్దము సమాసం అవుతుంది. ద్వౌ ముని వంశ్యౌ ద్విముని, ఆ వంశంలో ఉన్నటువంటి వారు, ఇది విద్యా వంశము. ద్విముని, 2 మునులు ఈ వంశంలో ఉన్నటువంటి వారు అనడానికి ద్వౌ ముని. ముని అనేటువంటిది ఏ వచనము? ద్వివచనం. ద్వౌ ముని వంశ్యౌ అంటే 2 మునులు వంశమునందు ఉన్నవారు. ద్విముని అవుతుంది అనమాట. ముని అనేటువంటిది ద్వి అనేటువంటిది, ద్వౌకి ప్రాతిపదికము ద్వి అనమాట. అట్లాగే వ్యాకరణస్య త్రిముని వ్యాకరణం అంటారు కదా, అక్కడ త్రిముని అనేటువంటిది అవ్యయీభావ సమాసం. త్రయః మునయః వంశ్యాః అని దాని విగ్రహం. త్రయః మునయః వంశ్యాః, 3 మునులు ఈ వ్యాకరణ వంశంలో ఉన్నారు కాబట్టి త్రిముని. విద్యా తద్వతాం అభేద వివక్షాయాం త్రిముని వ్యాకరణం. త్రిముని వ్యాకరణం అంటే, త్రిముని అంటే 3 వంశీయులు అన, 3 వంశీయుల యొక్క అన,
వంశ్య అంటే వంశంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి త్రిముని అంటే ముగ్గురు వంశీయులు అనే అర్థం. మరి త్రిముని వ్యాకరణం అంటున్నారు కదా, అంటే ఆయన విద్యావంతుడు. పాణిని, వరరుచి, పతంజలి అనేటువంటి వాళ్ళు విద్యావంతులు. వాళ్లను విద్యతోటి అభేదముగా చూసి ఆ రకంగా ప్రయోగిస్తారు అని చెప్పేసి. విద్య తద్వతాం, తద్వతాం అంటే అది కలిగినటువంటి వారు. ధనవతాం, ధనవత్ అంటే ధనమును కలిగినటువంటి. గుణవత్ అంటే గుణమును కలిగిన వాడు. విద్య మరియు తద్వత్ అంటే విద్యను కలిగినటువంటి వాడు. తద్వతాం అభేద వివక్షాయం. విద్య సాక్షాత్తు తానే విద్యకి స్వరూపుడు. పాణిని, వరరుచి, పతంజలి. కాబట్టి ఈ వ్యాకరణం అనేటువంటిది యాక్చువల్గా విద్య. త్రిముని అనేటువంటిది యాక్చువల్గా ముగ్గురు వంశీయులు. కానీ ఆ ముగ్గురు వంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్తు విద్యతోటి వాళ్ళని అభేదంగా చూపిస్తూ అలా చెప్తున్నాము అని చెప్పేసి. ఏకవింశతి భారద్వాజం. అలాగే ఏకవింశతి భారద్వాజం అనేటువంటిది అలా గ్యాప్ ఉండకూడదు. ఏకవింశతి భారద్వాజం ఒకటే వర్డ్. అది ఈ సమాసంతో దీంతో వస్తుంది. 21 మంది భరద్వాజ వంశీయులు అని చెప్పేసి అక్కడ అర్థం. ఇక్కడ భారద్వాజం అనేటువంటిది జన్మ వంశం. వాళ్ళ వంశంలో 21 మంది ఉన్నారు అని చెప్పేసి. ఓకే అండి. మిగిలింది రేపు చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి లాస్ట్ చెప్పింది చెప్పరా? భారద్వాజంకి ఏమొచ్చింది? వంశము అంటే అర్థం ఏమిటి? వంశములో ఉన్నటువంటి వాడు. ఆ శబ్దం ఏంటో మర్చి ఏది? అదే జన్మవంశంలో వచ్చిన భారద్వాజం. భరద్వాజుడి వంశములో ఉన్నటువంటి వారు. ఆ సమాసంగా ఏర్పడింది కావాలి. నేను అది ఏకవంశం. ఓకే. ఏకవింశతి 21. ఏకవింశతి. ఓకే. ఏకవింశతి భారద్వాజం. ఓకే సరే, థ్యాంక్ యూ. వింశతి భారద్వాజం. ఏమండి? భరద్వాజుని వంశీయులు. ఏకవింశతి భారద్వాజం. నదీ దిశ్చ, నదులతోటి కూడా అలా వస్తుంది సమాహారం విషయంలో అని చెప్పేసి. ఓకే, మనం రేపు చూద్దాం ఇది. ఇంకా రేపు అవ్యయీభావం అయిపోయి తత్పురుషలోకి ఎంటర్ అవుతాము. తత్పురుష అయిపోతే తత్పురుష కొద్దిగా చాలా పెద్దది. మనం చూద్దాం. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మీరు ఇలాగే చేస్తూ ఉండండి, చాలా బాగా చేస్తున్నారు. మీరు దాని మీద ఎంతో ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రయత్నిస్తున్నారు, చాలా మంచిది. అట్లా చేస్తే డౌట్స్ ఏమైనా వస్తే మనం క్లియర్ చేయొచ్చు. మీరు కూడా ముందే అట్లా డిస్కస్ చేసుకుని ప్రిపేర్ అయితే ఏముంది, మిగిలినవన్నీ కూడా అక్కడ లాజిక్ అర్థమైపోయింది మీకు. మిగిలినవన్నీ సమాస విధాయక సూత్రాలు, దేనితో సమాసం అవుతుంది అనేటువంటిదే పాయింట్ అనమాట. అవి గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది అది సామాన్యం. తత్పురుషులో కొన్ని వెరైటీలు ఉంటాయి. తర్వాత కొన్ని మనం అనుకున్న 4 రకాల సూత్రాల్లో వెరైటీస్ అన్ని కూడా అక్కడ వస్తాయి. మనకు ఓకే అండి, రేపు కలుద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.